and faculty members from Degree College, Sri Vidyaniketan Degree College, students. Good afternoon to you all. మీ అందరికీ ఈ వెబినార్ లెక్చర్కు స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఈ యాక్టివిటీ అంతా తెలుగులో జరగాలి కాబట్టి సో ఐ విల్ స్పీక్ ఓన్లీ ఇన్ తెలుగు. ఈవెన్ లెక్చర్ ఈజ్ ఆల్సో ఇన్ తెలుగు లాంగ్వేజ్. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ వెబినార్స్ స్కోప్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఎన్ఐటి వరంగల్ నుండి నిర్వహిస్తున్నాం. స్కోప్ అనేది సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్ అనే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు విజ్ఞాన్ ప్రసార్ డిఎస్టి యొక్క ఒక వింగ్ ఇది శాంక్షన్ చేశారు. ఇది త్రూఅవుట్ ది కంట్రీ అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ సైన్స్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి దాదాపు 1 year నుండి. 2 తెలుగు రాష్ట్రాలలో సైన్స్ పాపులరైజేషన్ యాక్టివిటీ చేయడానికి ఈ స్కోప్ అనే ప్రాజెక్ట్ని ఇచ్చారు. మన దగ్గర ఇది ఆగస్టు 2021 నుండి స్టార్ట్ అయింది. అప్పటి నుండి కూడా ప్రతి నెల విజ్ఞానవని అనే పేరుతో ఒక సైన్స్ మ్యాగజైన్ కూడా వస్తున్నది. ఆ మ్యాగజైన్ చాలా వరకు అన్ని గ్రూపులలో పెడుతున్నాం. దట్ మ్యాగజైన్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్ఐటి వెబ్సైట్ అండర్ స్కోప్లో ఉంది. మేడం కూడా నేను షేర్ చేశాను. బ్యాక్ లాగ్ ఇష్యూస్ కూడా నేను ఐ విల్ షేర్. I request madam to share these magazines to students from school to university level, any students. So they are very useful. అందులో అన్ని పాపులర్ సైన్స్ ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి అందరికీ అది ఎంత వీలైతే అంత దాన్ని స్టూడెంట్స్కి తీసుకువెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో బికాస్ సిన్స్ ఇట్ ఇస్ ఆన్లైన్ మ్యాగజైన్ నౌ ప్రెజెంట్లీ ఇట్ ఇస్ ఓన్లీ ఆన్లైన్లీ అవైలబుల్ అండ్ భవిష్యత్తులో హార్డ్ కాపీస్ వచ్చినప్పుడు దెన్ విల్ సెండ్ ది హార్డ్ కాపీస్ ఆల్సో. And another activity we are conducting under this is these webinar lectures because of this COVID conditions. So physical ga meet అయ్యే అవకాశం లేదు కాబట్టి మనం ఆన్లైన్లోనే లెక్చర్స్ పెడుతున్నాం. అండ్ ఇప్పటి వరకు 37 వెబినార్ లెక్చర్స్ పెట్టాము. టుడే ఈజ్ ద 30th వెబినార్ లెక్చర్ అండ్ దిస్ ఈజ్ కండక్టెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ది డిగ్రీ కాలేజ్, శ్రీ విద్యానికేతన్ డిగ్రీ కాలేజ్ తిరుపతి. మేడం గారి సహకారంతో టుడే వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్. అఫ్ కోర్స్ చాలా మంది కూడా యూట్యూబ్లో అదర్ స్టూడెంట్స్ టీచర్స్ కూడా ఇందులో వీక్షించబోతున్నారు. ఇదే కాకుండా ఒక మేజర్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. మీ అందరికీ తెలుసు నిన్ననే మనం 73 రిపబ్లిక్ డే జరుపుకున్నాం. అండ్ దిస్ ఈస్ ద 75th year ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్. ఈ 75 సంవత్సరాల సంబరాలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరుపుతున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో జరుపుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 75 సంవత్సరాల యొక్క స్వాతంత్ర ఉత్సవాలను 75 సెంటర్లలో ఒక వీక్ సైన్స్ వీక్ ఫెస్టివల్గా నిర్ణయించి జరపాలని ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తం 75 సెంటర్లలో మనకు తెలుగు రాష్ట్రాలకు 4 సెంటర్లు ఇచ్చారు. 1 హైదరాబాద్, అది ఎన్ఐఎన్ ఇన్స్టిట్యూషన్లో జరగబోతుంది. ఇంకోటి వరంగల్ ఎన్ఐటిలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2 ప్లేసెస్లో ఇచ్చారు. ఒకటి విజయవాడ, అక్కడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనే వెన్యూలో జరగబోతుంది. అండ్ ఇంకోటి విశాఖపట్నం, అది ఆంధ్ర యూనివర్సిటీలో జరగబోతుంది. ఈ 4 సెంటర్లో జరిగే ఈ సైన్స్ వీక్ ఫెస్టివల్ February 22nd to 28th. అక్కడ వెబినార్లు, అక్కడ ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ దీన్ని ఆన్లైన్లో కూడా కనెక్టివిటీ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి అదర్ ప్రాంతాలు వాళ్ళు ఉన్నవందరూ కూడా ఆ 7 days యొక్క యాక్టివిటీస్ను చూడొచ్చు. అక్కడ సైన్స్ ఎక్స్పో ఉంటుంది. అందులో ఇండియన్ గ్రేట్ సైంటిస్ట్ హూ కాంట్రిబ్యూటెడ్ టు ది ఇండియన్ సైన్స్, వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్, వాళ్ళ చరిత్ర, వాళ్ళ యొక్క మొత్తం విశేషాలతో కూడినవి. తర్వాత 75 మైల్ స్టోన్స్ ఆఫ్ అవర్ ఇండియా. అండ్ తర్వాత నెక్స్ట్ 25 yearsలో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది, హౌ టు గో అబౌట్ ఇట్ అనే దాని మీద కూడా పోస్టర్స్ తయారు చేసి ఆ వెన్యూలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి దట్ ఎగ్జిబిషన్ ఈజ్ ఓపెన్ టు ఆల్
అండ్ లెక్చర్స్ వినడానికి మాత్రం సెలెక్టెడ్గా we will invite some college and school students for everyday lectures, science experiments, demonstration, science magic activities, film shows, several things are there. 7 రోజులు ఒక సైన్స్ జాతర జరగబోతుంది ఈ 4 వెన్యూలలో. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ. మీకు కాకపోతే దూరంగా ఉన్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు ఆ సెంటర్స్కి వచ్చి వెళ్ళి చూడవచ్చు. బట్ దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం యూట్యూబ్లో ద్వారా దీన్ని వినడానికి అవకాశం ఉంది, కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. అట్లాగే మేడంకు ఆల్రెడీ చెప్పాము, దిస్ వెబినార్ లెక్చర్స్ ఆల్సో విల్ కండక్ట్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వల్స్. కాబట్టి మేడం ఈరోజు ఈ యొక్క ఆపర్చునిటీని తీసుకొని కండక్ట్ చేశారు డిగ్రీ కాలేజీకి. నెక్స్ట్ విల్ ఆల్సో కండక్ట్ ఏ వెబినార్ టు దేర్ స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో. సో వాళ్ళ స్కూల్ పిల్లలకు కూడా చేస్తాం. కాబట్టి బట్ మోస్ట్లీ ఈ ఫిజిక్స్ నెల, ఈ ఫిబ్రవరి నెల అంతా చాలా బిజీగా ఉండొచ్చు బికాస్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఆర్ గోయింగ్ టు కమ్. అండ్ ఈ 4 సెంటర్స్ను కోఆర్డినేట్ చేయాల్సింది మేమే కాబట్టి సో కొంచెం వెబినార్స్ తక్కువ ఉంటాయి ఈ ఫిబ్రవరిలో మాత్రం. మళ్ళీ మార్చి నుండి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా విల్ కండక్ట్ ది వెబినార్స్. So this is the about the scope project, friends. Now I invite Professor Ashalata Garu to say a few words on this occasion. So over to Professor Ashalata Garu, Principal. Thank you, sir. Good afternoon, everybody. Dr. P.Shyam Garu, Professor Lakshman Reddy, sir, really thank you so much for giving us this opportunity to be part of your very inspiring Vignan Prasad program and the SCOPE project. Shyam Garu, thank you so much, sir, for being our guest speaker today. I think today all the students are going to get immensely benefited because the topic is such about all the technological advances in the latest plant science and animal science. So on behalf of Sri Vidyaniketan Degree College, Tirupati, the management staff and students, I take this opportunity to thank NIT Warangal and Professor Lakshman Reddy sir for this opportunity of associating our college for this 38th webinar in the series. And I hope that all the students who are part of this webinar today and on the Zoom as well as the YouTube platform, they're going to take a lot of insights, and they're going to get a huge advantage of how they can understand the popularization of science in the best possible way. Here we at Sri Vidyaniketan Degree College, we have been contributing in our own way because we have got great support in the form of our very motivational and inspirational Padma Shri Dr. Mohan Babu Garu, our honorable chairperson, as well as our revered CEO Shri Manju Vishnu Garu, who always encourage us to take as many programs as possible to give students the best of the benefit in the areas of research and development. And I got to say very clearly that all the credit of any program which is being organized in our campus goes to the excellent faculty team, our HODs and faculty who take immense interest in the conduct of the programs and the interaction with the students. So today, I think this webinar where we are going to discuss about the technological developments and advances in the plant science or the animal science is very important during the pandemic time, because it was during the pandemic time we were able to understand that the immunity has got a lot of importance, nutrition has got a lot of importance, and the human sustainability in this world has got a lot of importance. When it comes to genetic engineering, we have already seen so many advances are there which are very important for the students who are into pure sciences to study and also help the world overcome the difficulties, whether it is going to be the production or maybe the development and growth of the animal and plant species, or maybe the biotechnology use of it, because we have seen the use of multi-skilling artificial intelligence even in the plant science and animal science a lot. Maybe genomics, or maybe when we are talking about the marker assisted sequencing or marker assisted selections, that process which was going on in many agricultural based research and development activities, or the use of bioinformatics, there were so many advances. But suddenly when people were talking about the air pollution, or maybe the climate change, or maybe the importance of the good environment during the pandemic, this has taken much more, a kind of a prominent and pivotal place in the society. And definitely the science students have got a huge scope of opportunities and the various fields of study for them to excel and also contribute not only to
the society, but also for their career. I think this particular seminar where Dr. Shyam sir is going to be as a chief speaker and is going to enlighten the students. I hope that children will listen to all the details sir is going to share with us today and take them, and then based on that plan their career in an excellent way, and also try to be part of the social extension where we can contribute a lot to the society as well. So once again, I thank Professor Lakshma Reddy sir and NIT Warangal for giving us this opportunity. Thank you so much, sir. God bless all of us. So thank you very much, madam, for your detailed, so many details you have given. Thank you very much. And of course, this is the first program we are organizing for you. Bhavishyattulo definitely inka konni programs endukante this is a 3 years project. So definitely we'll coordinate in combined activities and we'll do it. Thank you very much. And now I invite Dr. Kashinath to introduce our today's speaker, Dr. P.Shyam. Over to Dr. Kashinath. Yeah, thank you very much, sir. Gauraniyulu Professor Lakshma Reddy garu, Principal Investigator of this SCOPE project, Professor Ramchandra garu, Coordinator SCOPE project, my colleague Dr. P.Shyam, who is going to be the resource person for this today's 38th lecture in the series of lectures of SCOPE project. Today's host, Professor Ashalata Madam, Principal Sri Vidyaniketan Degree College, Tirupati, Faculty of SVDC, Tirupati, and my dear students. Good afternoon to everyone. When I listened or heard that today's lecture is going to be conducted for Sri Vidyaniketan Degree College, I felt very happy because often I listen to the chairman of Sri Vidyaniketan Educational Institutes, Sri Mohan Babu Garu. Often he mentions that in all his educational institutes, he offers about 25% of the available seats on a free basis. So that indicates the philanthropic mindset and also the service to the society from his side. We should be congratulating them and also we should be thanking them because in today's world, the philanthropic work is very, very important. So without wasting time, so it gives me immense pleasure to introduce my colleague, Dr. P.Shyam. Dr. P.Shyam pursued his doctoral research and secured PhD from University of Hyderabad in 2010. Then he moved to School of Information Technology, JNTU Hyderabad, located at Hyderabad, as assistant professor, where he designed and framed the syllabus for MTech with bioinformatics specialization. He later served as a scientist in the Department of Biomedical Informatics Center, National Institute of Nutrition, Hyderabad, during 2013 to 18, where he has developed Nutrition Atlas, Count What You Eat, Foodborne Surveillance Portal, Molecular Property Diagnostic Suite, and developed several tools which were sponsored by Government of India and launched by the Union Health Ministry, India. Currently, he is working as an assistant professor in the Department of Biotechnology at NIT Warangal. Dr. Shyam's research interests are in the areas of machine learning approaches, experimental and computational biology, systems biology, computer-aided molecular drug design, and discovery. Dr. Shyam has made fundamental contributions to the area of non-conventional drug interactions and developed several important concepts in this area. His group is interested in applying the data science approaches and also developing indigenous software tools for various medical and health applications. Several of his computational predictions have seen experimental realization. Besides publishing independently, the group has also active collaboration with several experimentalists and also strongly believe that theory experiment interplay is indispensable for the progress of science. He has successfully guided 40 MTech students and published more than 36 journals, several conference proceedings in national and international conferences, and some of his publications received over 350 citations with an H index of
1980. Currently, he is guiding 2 PhD students. He has organized many workshops, conferences, and delivered several lectures in national and international institutes and forums as invited speaker. He continues to get involved with several educational outreach activities, and he is passionate about educating and equipping the rural children with the modern tools and opportunities in the field of science. So this is the brief introduction. I'm very happy to introduce Dr. Shyam, and hope this lecture will be fruitful, and also it will be interesting, and it will be motivating the students of SVDC Vidyaniketan Tirupati. So thank you very much, sir. So over to you, sir. Thank you, Dr. Goshnath, for a nice introduction about today's speaker. Now I invite Dr. P.Shyam to start the presentation. So, thank you, sir. I would like to thank the project coordinators, Professor Lakshma Reddy and Ramchandra, sir, and thank you, Professor Kashina, sir, for a nice introduction, and wonderful words was given by the principal SVDC. I thought of, I avoided some of the topics in this lecture, but she already pointed out. Then I am recollecting whether I need to talk on that particular topics like gene knockout and CRISPR technologies and gene editing technologies and other things. So, okay, I will somehow I will justify this, both as well as plant as well as the animal. So once again, thanks, sir. Thank you for giving the opportunity to interact with the faculty and students from the various institutions. So today's my lecture is రోజువారు సారీ తెలుగు ఓకే మనకు దినసరి చర్యలలో 6 రోజులు తరబడి గడుస్తున్న కొద్దీ సాంకేతికమైనటువంటి విప్లవం వస్తుంది. ఈ సాంకేతికమైనటువంటి విప్లవం అనేది మానవ మనుగడకి ఎంతో ఉపకారం చేస్తుంది. సో ఈ ఎంతవరకు ఈ టెక్నాలజీ మనకు ఉపకరిస్తుంది, ఎప్పుడు కానీ ఒకవేళ టెక్నాలజీ ఉపకరిస్తుంది అన్నప్పుడు ఆ టెక్నాలజీకి కొన్ని లాభాలు ఉంటాయి, ఎంతో కొంత నష్టాలు కూడా ఉంటాయి. అది ఏ టెక్నాలజీ అయినప్పటికీ 100% లాభాలే ఉండవు, 10% or 15% డిమెరిట్స్ కూడా ఉంటాయి. సో ఎందుకు అది ఫస్ట్ చెప్తున్నానంటే we will think about the positivity, negativity also will be there. సో ఈ రోజు మనం చూసేది ఏంటంటే మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నవి, జంతువులలో మానవులు కూడా ఉన్నారు. సో ఈరోజు సాంకేతిక విప్లవం రావడం వల్ల మనం ఎంతవరకు ఈ టెక్నాలజీ వెళ్ళిపోయినదంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండానే ఏదైనా చేసే స్టేజ్లోకి ఈరోజు మన యొక్క సాంకేతిక విప్లవం అనేది వచ్చినది. సో ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికీ సో మనకు కొన్ని ఎథిక్స్ అనేటివి ఉంటాయి. సైన్స్లో మనం ఎథిక్స్ అంటాము. సో ఎథిక్స్ ఇన్ రీసెర్చ్ ఆర్ ఎథిక్స్ ఇన్ గ్లోబల్ ఫినామినా, ఎథిక్స్ ఇన్ సైంటిఫిక్ ఫినామినా. సో వాటికి లోబడి రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. సో ఎథికల్ కమిటీ అండ్ ఎథిక్స్ అనేది కనుక లేకపోతే ఈ టెక్నాలజీ డెవలప్మెంట్స్కు ఒక నిర్దిష్టమైనటువంటి స్టాపింగ్ పాయింట్ అనేది. సో ఎథిక్స్ అనేటి, ఎథికల్స్ వాల్యూస్ అనేటివి ఉండడం వల్ల ఈరోజు కొంతవరకు సాంకేతిక పోకడలను ఒరవడులను మనం ఆపడం జరుగుతుంది. సో మన పూర్వీకుల నుండి కనుక చూసుకున్నప్పటి అయితే పూర్వీకులు మనకు పంటలు పండించే విధానంలో ఒక రకమైనటువంటి ఒరవడి ఉండేది. సో ఈ సంవత్సరం ఈ సీజన్లో, ఈ రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ పంటలు పండిస్తే అందులో ఉన్నటువంటి శ్రేష్టమైన గింజలను తీసుకొని, ఒకవేళ అది వరి అయితే వరి, లేదంటే ఇంకా వేరే పంటలు ఏదైతే
అందులో ఉన్నటువంటి శ్రేష్టమైన గింజలను తీసుకొని వాటిని సరిగా ఎండబెట్టి వాటిని నెక్స్ట్ ఇయర్ అంటే మనకు వచ్చే సంవత్సరంలో రబీలో కానీ ఖరీఫ్లో కానీ మళ్ళీ వేసుకొని పండించేవాళ్ళు. అంటే అది సెలెక్టివ్ అండ్ ఎలెక్టివ్ సీడ్స్ టెక్నాలజీ అనేది మనకు అప్పుడే ఉంది. సో ఆ విధంగానే అదే బేసుల్లో ఈరోజు కార్పొరేట్ కంపెనీస్ అనేది కొన్ని ఎకరాలలో కొన్ని హెక్టార్స్లలో పంటలు పండించి అందులోకి వెళ్ళి ఏ పర్టికులర్ పొజిషన్లో ఏ పర్టికులర్ భూమిలో పంట ఎక్కువ వస్తుందో ఆ పంటను తీసుకొని అక్కడి నుండి వాళ్ళు బ్రీడింగ్ టెక్నిక్స్ అని తర్వాత టిష్యూ కల్చర్ టెక్నాలజీస్ అని ఇంప్లిమెంటేషన్ చేసి డిజైరబుల్ జీన్ అంటే ఏదైతే మనం శాస్త్రీయ పద్ధతిలో అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంట మన పూర్వీకులంతా చేసినంత ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏంటి, సో బయో ఫెర్టిలైజర్స్ బయో పెస్టిసైడ్స్ యూజ్ చేయకపోవడం. సో శాస్త్రీయమైనటువంటి ఆవు పేడ కానీ లేదంటే ఎరువుల పేడ కానీ లేదంటే గొర్రెలు మేకలు ఏ ఎనిమల్ డెబ్రీస్ ఉంటే ఆ ఎనిమల్ డెబ్రీస్ వేస్తూ పంటలు పండించేవారు. అప్పుడు సమకూలినటువంటి పోషకాలు ఆ పంటలకు అంది అవి మంచిగా పంటలు పండేవి. వాటి ద్వారా వాటిని తిన్నటువంటి మానవులు కూడా ఒక ఆరోగ్యవంతంగా ఉండేవారు. సో ఈ రోజు ఏమవుతుందంటే అధికమైనటువంటి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకం వల్ల ఆ పెస్టిసైడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్ అంటే డెబ్రిస్ అదే పంటలో ఉండడం వల్ల ఆ పంటని మనం తినడం వల్ల మన మానవుల యొక్క బాడీలలో అంటే శరీరాలలో ఒక 8 to 12% పెస్టిసైడ్స్ డెబ్రిస్ అనేవి ఉండిపోతుంది. సో ఇది శాస్త్రబద్ధంగా నిరూపణ జరిగినది. సో ఎలా చేశారు అంటే మనం వరి పొట్టకు వచ్చిందంటారు, అంటే వరి పూత వేసిన స్టేజ్ నుండి కోసే స్టేజ్ మధ్యలో పంట కనుక చెడిపోయే స్టేజ్లో ఉంటే రైతులు ఏం చేస్తారంటే పంటను కాపాడుకోవడానికి వాళ్ళు ఫెర్టిలైజర్ సప్లై చేస్తారు. ఆ డెబ్రిస్ అంతా ఆ సీడింగ్ అంటే మొక్క విత్తనము ఆ పంట యొక్క పువ్వు దశ నుండి విత్తనం దశకు పోతున్నప్పుడు కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ విత్తనంలోనే ఫెర్టిలైజర్ ఉండిపోతుంది. సో అంటే అది మొత్తం ప్లాంట్కే అబ్జార్బ్ కాకుండా ఆ సీడింగ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ సీడ్ కాస్త కాయగా అయ్యి అది మనం తినడం వల్ల అది మన బాడీలోకి కొంత శాతం వెళ్ళేసి అది ఇమీడియట్ ఎఫెక్ట్ చూపెట్టట్లేదు మన బాడీ పైన. సో అది కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ ఆఫ్టర్ 5 years ఆర్ ఆఫ్టర్ 10 years ఇట్ లీడ్స్ టు సమ్ ఆఫ్ ద డిసీజెస్. అవి ఎలాంటి జబ్బులు అంటే మనం కొన్ని చెప్పకూడనివి, కొన్ని ఆల్రెడీ ఈ కార్పొరేట్ కంపెనీలటువంటి మాఫియాకి అనుగుణంగా నడుస్తున్నాయి చాలా వరకు. సో అందువల్ల చాలా రకాల క్యాన్సర్స్ ఈరోజు మనం చూస్తున్నాం. ఆ క్యాన్సర్స్ కొన్ని రకాల క్యాన్సర్స్ ఇలాంటి ఫుడ్ తినడం వల్లనే వస్తున్నాయి. డయాబెటీస్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది, ఇంకొన్ని ఉదర సంబంధమైనటువంటి జబ్బులు కూడా రావడం. సో ఇది ఒక డైమెన్షన్. సో మరి మన పూర్వీకులు కానీ ఇప్పుడున్నటువంటి మన జనరేషన్ కానీ పండిస్తున్నటువంటి పంటలు మనకు సరిపోతాయా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ ప్రశ్నకి ఆన్సర్ లేదని చెప్తాను. ఎందుకంటే మనకు 1/3 వాటర్ ఆక్యుపైడ్, ఓన్లీ 1/4 ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో కొంతవరకు పంటలకు పనికొస్తాయి భూములు, కొంతవరకు పంటలకు పనికిరావు. సో ఈ పంటలకు పనికొచ్చే భూమిలో పండిస్తున్నటువంటి పంటలు దేశ ప్రజలకు కానీ లేదంటే మనం ప్రపంచం మొత్తం తీసుకున్నప్పుడు ప్రపంచం మొత్తానికి ఈ పంటలు అనేటివి సరిపోవు. మరి ఎలా తక్కువ భూమిలోనే ఎక్కువ పంటలను ఎలా పండించాలి? సో తక్కువ భూమిలోనే ఎక్కువ పంటలను ఎలా పండించాలి అంటే మనకు కొంత టెక్నాలజీ అవసరం,
కొంత శాస్త్రీయత అవసరం. సో శాస్త్రీయత ఎందులో అవసరము? నీకు ఏం కావాలి? టమాటా ఉంది, టమాటా యొక్క సైజు పెంచాలా, లేదంటే టమాటాలో ఉన్నటువంటి పులుపుతనాన్ని పెంచాలా, తియ్యదనాన్ని పెంచాలా? సో మనమందరం తెలుసు, ఒక 20 సంవత్సరాలు వెనకకి చూసుకుంటే టమాటో సైజ్ అనేది చాలా చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు మనకు మార్కెట్లో టమాటా అనేది ఇంతగా దొరుకుతుంది. ఒకప్పుడు టమాటాలు పావు కిలోకి ఒక 10 నుండి 15 వస్తే ఇప్పుడు 3 నుండి 4 వస్తాయి పావు కేజీకి. అంటే అది మరి ఎలా సాధ్యపడిందంటే, మనం ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ అంటే ఆ లక్షణం ఏంటి, ఆ లక్షణానికి సంబంధించినటువంటి జన్యువు ఏంటి అంటే జీన్ ఏంటి, ఆ జీన్ని ఐడెంటిఫై చేసి దాన్ని డిజైరబుల్ జీన్ని మళ్ళీ అది ఎలా పెరగాలనడానికి కావాల్సినటువంటి జీన్ ఏంటి, అది తీయపడడానికి కావాల్సినటువంటి జీన్ ఏంటి, అది పుల్లగా కావడానికి సంబంధించినటువంటి జీన్ ఏదైనా అనేది తీసుకొని వాటిని క్లోన్ చేస్తాం మనం. ఆ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా డిజైరబుల్ అంటే అవసరం అనుకున్నటువంటి జీన్స్ ని మనకు ఒక వాహకంలోకి పెట్టి వాహకంలో ప్రొడ్యూస్ చేసి దాన్ని మళ్ళీ మనము ప్రొడ్యూస్ చేస్తాం. సో అలా పంటలను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ఒకటేమో సెలెక్టివ్ జీన్ అప్రోచ్ ద్వారా చేయొచ్చు, లేదంటే సెలెక్టివ్ జీనోమ్ అప్రోచ్ ద్వారా చేయొచ్చు. అంటే ఇంతకుముందే చెప్పాను, జీన్ నాకౌట్ అంటాం మనం. జీన్ని నాకౌట్ పర్టికులర్గా మీకు ఉన్నటువంటి జీన్లో డిఎన్ఏలో పర్టికులర్ పొజిషన్ కట్ చేసేసి అందులోకి డిజైరబుల్ క్యారెక్టర్ని పెట్టేసి మళ్ళీ ప్రాపగేట్ చేయడం. సో లేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ జీన్ ఎడిటింగ్ టూల్స్ ఏంటంటే క్రిస్పర్ టెక్నాలజీ. సో క్రిస్పర్ టెక్నాలజీ అనేది మనకు మొక్కలకే కాకుండా జంతువులకి మానవులకి కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టుడే విచ్ వీ హ్యావ్ ఇస్ ద క్రిస్పర్ టెక్నాలజీ. సో క్రిస్పర్ టెక్నాలజీ తోటి చేయని జీన్ ఎడిటింగ్ మెథడ్ అనేది లేదు. ఇప్పుడు మనకు అన్ని రకాల ఎడిటింగ్ మెథడ్స్, ఆర్ఎన్ఏ ఎడిటింగ్ కానీ, జీన్ ఎడిటింగ్, డిఎన్ఏ ఎడిటింగ్ కానీ మన క్రిస్పర్ టెక్నాలజీ తోటి చేయొచ్చు. ఈవెన్ నాకౌట్ టెక్నాలజీతో కూడా చేయొచ్చు. సో ఇవి ఎందుకు చేస్తున్నామంటే ఈల్డింగ్ పెంచడానికి, అంటే మనకు ప్రొడక్టివిటీ పెంచడానికి. అంటే పంట ఉన్నటువంటి ఎకరాము భూమిలో ఒక హెక్టార్ భూమిలో ఎంత పంట పండించగలము, ఒక హెక్టార్లో 20 బస్తాలు అంటే ఒక 15 క్వింటాల్స్ అంటే 1500 కిలోల వడ్లు పండించేది మన పూర్వీకులైతే ఈరోజు మనము ఒక 40 క్వింటాల్స్ పండించగలుగుతుంది. అంటే 4000 క్వింటాల్స్ 4000 కిలోల వరి ధాన్యాన్ని పండించగలుగుతున్నాం. సో ఎందువల్ల అంటే ఇట్స్ అ హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ చేయడం వల్ల, బ్రీడింగ్ చేయడం వల్ల ఈరోజు ఈల్డింగ్ అనేది పెంచగలిగాం. అంటే 1500 కిలోల నుండి 4000 కిలోల కాడికి ప్రొడక్టివిటీని పెంచాం. సో అలానే టమాటా యొక్క సైజు కానీ, క్యారెట్ యొక్క సైజు కానీ, బీట్రూట్ యొక్క సైజు కానీ, మనకు సోరకాయ యొక్క సైజు కానీ, పొట్లకాయ సైజు కానీ, ఇవన్నీ ఈరోజు చూస్తున్నటువంటివన్నీ మనకు వచ్చినటువంటివి బ్రీడింగ్ టెక్నాలజీస్ ద్వారా ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలానే టిష్యూ కల్చర్ ఇంజనీరింగ్ ద్వారా అది ప్లాంట్ యొక్క అది క్యాలసా, యాంథరా, లీఫా, రూటా, లీఫ్. సో ఎలా ఎక్స్ ప్లాంట్ అంటే మనం ఈ ప్లాంట్ యొక్క ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని మనకి ఏదైతే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో అది లాబొరేటరీ అంటే మనకు పరిశోధనలు చేసే సెంటర్లలో పరిశోధనలు చేసి ఆ డిజైరబుల్ జీన్ని మనం ఇన్సర్ట్ చేసేసి ప్రొడక్టివిటీ పెంచడానికి దానికి సంబంధించినటువంటి న్యూట్రియంట్స్ ఇచ్చేసి అక్కడ ప్రొడ్యూస్ చేసిన దాన్ని మనం గ్రీన్ హౌసెస్కి పంపేసి ప్రొడక్టివిటీని పెంచుతున్నాం. సో ఇది ఒక రకమైనటువంటి విప్లవం ఇన్ ప్లాంట్ సైన్సెస్. మీరు మధ్యలో ఎక్కడైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో ఇది మనకి ఏంటంటే ఇన్విట్రో మోడల్ అండ్ ఫీల్డ్ మెటీరియల్.
సో మనం ఇన్విట్రో మోడల్ అంటే ఇది ఫీల్డ్ అంటే మనకు న్యాచురల్గా దొరుకుతున్నటువంటి ఫీల్డ్స్లలో అంటే మన వ్యవసాయం చేసే ప్రదేశాలలో కానీ లేదంటే న్యాచురల్గా మన ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గింజలు సో అక్కడ నుండి తీసుకొని ఆ గింజలలోకి వెళ్ళి మనం ఇన్విట్రో అంటే ల్యాబొరేటరీ కండిషన్లో వీటిని గ్రో చేయడం జరుగుతుంది. అది ఎలా గ్రో అవుతుంది? సో గ్రో కావడానికి మనం కృత్రిమంగా దానికి హార్మోన్స్ ఇస్తాము, దానికి ఎనర్జీ మెటీరియల్ ఇస్తాం. ఎందుకంటే అది భూమిలో పండట్లేదు, మన ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్లో పెరుగుతుంది. దానికి అగార్ మీడియం అని, ఎంఎస్ క్యూబ్ మీడియం అని, తర్వాత నైట్రెంట్ మీడియం అని, సో చాలా రకాల మీడియంస్ ఉంటాయి. ఆ చాలా రకాల మీడియంస్ ఏ మీడియం దానికి అవసరం, ఎంత న్యూట్రియంట్స్ ఇవ్వాలి, ఆ బేసిస్ మీద మనం న్యూట్రియంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ న్యూట్రియంట్స్ని మనం గ్రో చేసిన తర్వాత ఇది ఒకటి ఫీల్డ్ మెటీరియల్. ఇది ఏంటంటే ఇన్విట్రో మేడం మనకు ఇలా క్యాలెస్ని కానీ లేదంటే ఫ్లోరల్ బర్డ్స్ని కానీ కట్ చేసేసుకొని వాటిలోకి వెళ్ళి ఎంబ్రియో తీసేసుకొని ఎంబ్రియోని మళ్ళీ ఇక్కడ సెలెక్టివ్ ప్రాపగేషన్ చేసేసుకొని ఇక్కడ ల్యాబొరేటరీలో మనం ఎంబ్రియో జెర్మినేషన్ అంటాం. అంటే ఆ ఎంబ్రియోను కృత్రిమంగా పుట్టించడం. సో పుట్టించిన దాన్ని ఇలా ప్లాంట్ సెలెక్షన్ అంటే మనం టెస్ట్ ట్యూబ్లో కొన్ని రోజులు ప్రాపగేట్ చేశాక సో ఇది ప్రాపర్గా పెరుగుతుంది, మొక్క మంచిగా ఉంది అనుకున్న తర్వాత ఏం చేస్తామంటే దీన్ని మనము గ్రీన్ హౌస్ అంటే ఎసెప్టిక్ కండిషన్ మెయింటైన్ చేసేటువంటి గ్రీన్ హౌసెస్ ఉంటాయి మనకు. ఆ గ్రీన్ హౌసెస్లో దానిని పెట్టి అక్కడ మనము సో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఇంకే వేరే ఏ కీటకాలు లేకుండా చూసుకొని అక్కడ మనం కంట్రోల్ కండిషన్లో ప్లాంట్స్ని గ్రో చేయడం జరుగుతుంది, అంటే మొక్కలను పెంచడం జరుగుతుంది. సో ఇవి గ్రీన్ హౌసెస్ అండి. ఒక స్టేజ్కి వచ్చాక గ్రీన్ హౌసెస్లో దాన్ని మనం ఫీల్డ్లోకి తీసుకొచ్చి ఫీల్డ్లో పెంచడం జరుగుతుంది. అంటే ప్రొడక్టివిటీ ఒక పర్టికులర్ హెక్టార్లో కానీ ఎకరం భూమిలో కానీ పెంచి దాన్ని మనం ప్రాపగేట్ చేసేసి ఆ సీడ్స్ని ఈరోజు సీడ్స్ కంపెనీస్ అనేటివి మనకు అమ్మడం జరుగుతుంది. సో ఇది ఒక విధమైనటువంటి టెక్నాలజీ. సో ఇది మనకు టిష్యూ కల్చర్లో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ అండ్ కొత్త ఒరవడులు అన్నట్టు. సో ఈ యొక్క విప్లవం అనేది ఎలాంటి దానినైనా చెయ్యొచ్చు. సో అది మొక్క ఆకు కానీ, కాండం కానీ, వేరు కానీ, పువ్వు కానీ, విత్తనం కానీ. సో అంటే దేన్ని పడితే దాన్ని మనం చేయం. సో సొసైటీలో లక్షల మొక్కలు ఉంటాయి, లక్షల మొక్కలను మనం ఏది అవసరం, ఎంతవరకు అవసరం, సో దాని యొక్క ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనం చేయడం జరుగుతుంది. సో వాటిని మనం ఏమంటామంటే మైక్రో ప్రాపగేషన్ అంటాం. సో ఒకటి ఏమో ఆర్గానోజెనిసిస్ చేస్తాము, ఒకటేమో కోలనోజెనిసిస్ చేస్తాము. సో ఈ రెండు రకాల మెథడ్స్ ద్వారా మైక్రో ప్రాపగేషన్ చేసినప్పుడు ఒకటిని రెండుగా అలా ప్రాపగేట్ చేసేసి మొక్కలను పెంచుతాం. తర్వాత హెయిరీ రూట్ కల్చర్ అంటే ఆ మొక్కకు ఉన్నటువంటి హెయిరీ రూట్స్ని తీసుకొని దాన్ని కూడా కల్చర్ చేసేసి ప్రొడ్యూస్ చేస్తాం. సో తర్వాత మనం ఎలిసిటార్స్, ప్రికర్సర్స్ అండ్ యాంటీబయోటిక్ స్ట్రెస్ అని పెడతాం. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ని మనం మొక్కలకు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ మొక్కలకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో ఇవన్నీ ఎలా చేస్తున్నావు నువ్వు క్యాలినోజెన్సిస్, ఆర్గానోజెన్సిస్ అన్నప్పుడు మనకు ప్రత్యేకమైనటువంటి ఇక్కడ చూడండి సో పర్టికులర్ జీన్ ఎడిటింగ్ చేస్తున్నాం మనం. ఈ డిఎన్ఏని తీసుకుని ఆ పర్టికులర్ క్రాప్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ పంటకు ఉన్నటువంటి డిఎన్ఏని తీసుకొని ఏ లక్షణం ఆర్ ఏ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం, వెదర్ మనం ఫ్రూట్ సైజుని పెంచాలనుకుంటున్నామా, ఫ్రూట్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని పెంచాలనుకుంటున్నామా, లేదంటే ఎలాంటి లక్షణం పెంచాలనుకుంటున్నాం ఆ లక్షణాన్ని మనం ఇక్కడ దాని ఉన్నటువంటి డిఎన్ఏని కట్ చేసి మనకు కావాల్సినటువంటి డిఎన్ఏని అందులోకి పెట్టడం జరుగుతుంది. సో ఇలా పెట్టాక దీన్ని ఒక పర్టికులర్ అయినటువంటి వాహకంలోకి పెట్టి వెక్టార్లోకి పెట్టి వెక్టార్తో రెప్లికేట్ చేశాక దానిని తీసుకొచ్చి మనం మీడియంలో పెట్టేసి గ్రో చేస్తాం. మనకు అందరికీ తెలిసినది ఏంటంటే ఒకప్పుడు పత్తి ఒక ఎకరం భూమిలో 4 నుండి 5 క్వింటాల్స్ మాత్రమే పండించేవారు. సో ఎప్పుడైతే పత్తిని ఒక స్టేజ్ తర్వాత ఏమైందంటే రైతులంతా
ఈ పంట నష్టాన్ని భరించలేక, అప్పులను భరించలేక వాళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే ఫెర్టిలైజర్స్ ని తీసుకొని వాళ్ళు ఆత్మహత్యలు గావించడం జరిగింది. సో ఈ ఆత్మహత్యలు గావించడం జరిగిన తర్వాత కార్పొరేట్ కంపెనీస్ కానీ లేకపోతే టెక్నాలజీ, డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసేసి మాన్సెంటో కంపెనీ బీటీ కాటన్ ని ప్రొడ్యూస్ చేసింది. సో ఈ బీటీ కాటన్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి? రకరకాలమైనటువంటి పురుగులు, సో ఈ కాయ తొలుచు పురుగులు అంటాం, అంటే పంట చేతికి వచ్చే స్టేజ్లో ఎప్పుడైతే పువ్వు నుండి అది కాయగా మారిందో, సో కాటన్ తయారయ్యే స్టేజ్లో ఈ పురుగులు వెళ్ళి మొత్తం కాయలను తినడం పెట్టాలి. సో కాయలను తినడం పెట్టడం వల్ల ఏమవుతుంది? సో మనకు ఒక 5-6 క్వింటాల్స్ పండియాల్సిన భూమిలో సో 1 క్వింటాల్స్ కూడా పండించలేకపోయినారు. సో తద్వారా ఏమైంది? పెట్టిన పెట్టుబడులు రాక, చేసిన సాము ఖర్చులు రాక, తెచ్చిన అప్పులను కట్టలేక రైతులు చాలా వరకు ఆత్మహత్యలు చేసుకోవడం. సో దానికి మూల కారణం ఏంది? ఆ పురుగును ఎలా చంపాలి అంటే ఫెర్టిలైజర్ అప్లై చేయకూడదు, కానీ ఎలా చంపాలి? సో అప్పుడు ఏంటంటే సిఆర్ఈ జీన్స్, క్రియా జీన్స్, అంటే ఈ మొక్క మానవులకు ఏం ముట్టుకున్నా చేసినా ఏం కాకూడదు, కానీ ఆ పురుగు గనుక మొక్క మీదకి వచ్చినప్పుడు మొక్క ఆకుని కానీ, కాండాన్ని కానీ, కాయని కానీ కొరికినప్పుడు కానీ, తిన్నప్పుడు కానీ అది చనిపోతుంది. సో ఆ సిఆర్ఈ జీన్స్ అనేది విషపూరితమైనటువంటి జీన్. సో అది ప్లాంట్లో ఉండడం వల్ల ప్లాంట్లోకి ఇన్సర్ట్ చేసి క్రాప్ని పెంచారు వాళ్ళు. సో పెంచడం వల్ల ఎప్పుడైతే ఈ పురుగులు ఉన్నాయో, పురుగులు తినడం వల్ల చనిపోయింది. సో అప్పుడు ఏమైంది? మీకు రావాల్సినటువంటి క్రాప్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. తద్వారా ఏం చేశారు? అదొక్కటే కాకుండా దాని ద్వారా క్రాప్ ఈల్డింగ్ని కూడా పెంచారు. సో 5 క్వింటాల్స్ వచ్చే ఎకరం పత్తిలో ఈరోజు ఒక 10 నుండి 20 క్వింటాల్స్ పండించగలుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి డెవలప్మెంట్. ఎలా చేశారు అంటే జీన్ ఎడిటింగ్ మెథడ్, అదే జీన్ నాకౌట్ టెక్నాలజీ. సో అంటే అది పురుగు తింటే చనిపోయింది. అలానే సేమ్ టెక్నాలజీ మనం తినే వెజిటేబుల్స్కి అప్లై చేయాలి. సో ఎందుకంటే అది తింటే రేపు మనం చేస్తాం. సో అందుకని టెక్నాలజీ ఒక ఫీల్డ్ నుండి ఒక ఫీల్డ్కి మారుతూ ఉంటుంది. క్లియర్? సో ఇది మనకు జీనోటైప్ అంటాం, జన్యు రూపకం. అండ్ ఫీనోటైప్ అంటే మనకు బహిర్గతంగా ఒప్పడేటువంటి లక్షణం. సో జీనోటైప్ ఎవరికి ఒప్పడదు, ఎందుకంటే అది ఓన్లీ శాస్త్రవేత్తలు దానికి సంబంధించినటువంటి జన్యు పరీక్షలు, ప్రయోగాలు చేసేసి ఎడిటింగ్లు చేస్తారు. అందువల్ల సో అది అంతర్లీనమై మన బాడీలో కానీ, మొక్క బాడీలో కానీ ఉండిపోతారు. సో తర్వాత అలా చేశాక చాలా బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. సో బయోకెమికల్ రియాక్షన్స్ అనేది అది మొక్కకు కానీ, మానవులకు కానీ, జంతువుకు కానీ కొన్ని రకాలైనటువంటి మెటబాలిజమ్స్ ఉంటాయి. ఆ మెటబాలిజమ్స్ డిస్టర్బ్ కాకుండా మనం చేయాల్సి వస్తుంది. సో ఆల్టరేషన్స్ అండ్ సిమ్యులేషన్స్ అండ్ డైనమిక్ చేంజెస్ లేకుండా చూసుకోవాలి మనం. సో అలా చూసుకున్నప్పుడు ఆ బయోకెమికల్ రియాక్షన్స్ అన్ని అవి చేస్తాయి. సో తర్వాత అందులో ఉన్నటువంటి సెల్ సిస్టమ్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. అది ఫినోటైపిక్ అంటాం. ఈ జీనోటైపిక్, ఫినోటైపిక్ లో కనుక ప్రాపర్గా దాని యొక్క లక్షణాలు ఎక్స్ప్రెస్ చేయగలిగితే మనం దాన్ని తీసుకొచ్చి లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ ఆఫ్ ఎ సింగిల్ ప్లాంట్, గ్రోత్ ఆఫ్ ఎ మల్టిపుల్ ప్లాంట్స్. సో అది మనకు మ్యాక్రోస్కోపిక్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఓవరాల్ సినారియో మనకు ఎలా జరుగుతుంది ఒక జీన్ మాడిఫికేషన్ టెక్నాలజీ ప్లాంట్ నుండి దాని యొక్క తదనంతరం జరగాల్సినటువంటి లక్షణాలు. సో ఈ జీనోమ్ ఎడిటింగ్ని మనం ఎందుకు చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలను పొందడానికి. సో ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటి? మనకు ఆయిల్ క్రాప్స్ ఉన్నాయి. సో ఆయిల్ క్రాప్స్ ఉన్నప్పుడు ఆయిల్ సరిపోతుందా అంటే సరిపోదు. సో అందువల్ల ఓన్లీ గ్రౌండ్ నట్స్ నుండే తీసేవాళ్ళు ఆయిల్. తర్వాత దాన్ని మనకు సన్ఫ్లవర్ సీడ్స్ని తెచ్చారు, పొద్దుతిరుగుడు గింజలు తెచ్చారు, తర్వాత నువ్వుల నుండి తీయడం పెట్టారు, తర్వాత సోయాబీన్స్ నుండి తీయడం పెట్టారు. ఇవి సరిపోవడం లేదని పామ్ ఆయిల్ క్రాప్స్ని ప్రొడ్యూస్ చేసి పామ్ ఆయిల్ నుండి తీస్తున్నారు.
తర్వాత ఈరోజు కాటన్ సీడ్స్ నుండి కూడా మనకు ఆయిల్ తీస్తున్నారు. తర్వాత అవకాడో నుండి కూడా ఆయిల్ తీస్తున్నారు. తర్వాత మనకి ఆవాల నుండి మనం మస్టర్డ్ ఆయిల్స్ అంటాం, మస్టర్డ్స్ నుండి కూడా ఆయిల్ తీస్తున్నాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద టెక్నాలజీస్ మనకు డెవలప్ అయిపోయాయి. సో మరి మొక్కలతోటి డీల్ చేస్తున్నప్పుడు అందులో పైటిక్ యాసిడ్ ఉంటారు, స్టార్చ్ ఉంటారు, విటమిన్ ఉంటారు. మరి వాటిని ఎలా, సో అవి డిస్టర్బ్ కాకుండా వాటితోటి వచ్చేటువంటి లక్షణాలు కూడా డిస్టర్బ్ కాకుండా చేస్తారు. ఇవి న్యూట్రిషనల్ ఎన్హాన్స్మెంట్స్. తర్వాత ఎబయోటిక్ స్ట్రెస్ అండ్ బయోటిక్ స్ట్రెస్ అనేది ఉంటారు మనకు. సో మనకు ఒక పరిసర ప్రాంతాల్లో మనకు రాయలసీమను కనుక చూసుకున్నప్పుడు కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాలు, తెలంగాణలోకి వచ్చేస్తే మహబూబ్ నగర్, ఈ ప్రాంతాలన్నీ ఏమవుతాయంటే వర్షాధార పంటలు. సో వర్షాలు పడితేనే ఇక్కడ పంటలు పండుతాయి. వీళ్ళు మేజర్గా చేసే పంటలు ఏంటంటే అలాంటి పంటలే ఉంటాయి. మొక్కజొన్న కానీ, లేదంటే ఈ పల్సెస్ కానీ, సజ్జ, రాగులు ఇవి కానీ, తర్వాత కొద్ది గొప్ప కాటన్ కానీ, ఈ శనగలు కానీ ఇలాంటి క్రాప్స్ వేస్తారు. ఎందుకంటే అవి నీటి తక్కువ సామర్థ్యం ఉన్న ప్రాంతాలలో పండగలుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ డ్రాట్ అన్నమాట. కొన్ని భూములు వచ్చేసి ఉప్పు నేలలు ఉంటాయి, కొన్ని భూములు వచ్చేసి నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు ఉంటాయి. కొన్ని భూములు వచ్చేసి అవి హీట్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటే, కొన్ని నేలలు బాగా కోల్డ్గా ఉంటాయి. సో ఇవన్నీ ఏబయోటిక్ స్ట్రెస్ ఉంటాయి. మరి ఇక్కడ ఎలాంటి పంటలు పండించాలంటే దానికి తక్కువ నీటితో ఎక్కువ పంటలను ఎలా పండించాలో అలాంటి రీసెర్చ్ మనకు ఆల్రెడీ ఉంది. సో అందులో సజ్జలు కానీ, రాగులు కానీ, కొత్త వంగడాలను కనుగొనడం జరిగింది. ఆ పంటలు ఈరోజు మనకు చాలా వరకు ఈల్డింగ్ ఇస్తున్నాయి. సో అలానే ఈరోజు వరి పంటను కూడా తక్కువ నీటిలో ఎలా పండించాలనేది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది మనకు. సో ఒక 5,000 to 50,000 లీటర్స్ పట్టే దగ్గర మనకు తక్కువ నీటితో పండించాలి అనే విధంగా వాళ్ళు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అది ఇంకో టెస్టింగ్ లో ఉంది. సో తర్వాత బయోటిక్ స్ట్రెస్, మనకు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మనకు పంటలు పండించాలంటే అవి అవసరం. సో అది బ్యాక్టీరియా కానీ, ఫంజీ కానీ, కొన్ని రకాలైనటువంటి వైరసెస్ కానీ. మనం వైరస్ అనగానే కరోనా వైరస్ అనుకుని భయపడకూడదు. కొన్ని రకాలైనటువంటి వైరసెస్ అవసరం మొక్కలకి. సో అది బయోటిక్ స్ట్రెస్ ఉంటారు. తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈల్డ్ ఇంప్రూవ్మెంట్. సో ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ చేయాలి ఎలా? రెండు 200 కిలోలు పండించాలి. సో ఇవన్నీ జీనోమ్ ఎడిటింగ్ టూల్స్ ఇందుకోసం పనికొస్తాయి. నువ్వు గ్రెయిన్ వెయిట్ పెంచాలా, సైజ్ పెంచాలా, నెంబర్ పెంచాలా, సో వాయిస్ ఏమైంది సార్? యాక్చువల్లీ సంధ్య మీరు కంటిన్యూ చేయండి శ్యామ్. ఓకే సార్, ఓకే. హలో సార్. సో మనకు ఈ వివిధ రకాలైనటువంటి కండిషన్స్, ఈ కండిషన్స్ ని మనం గ్రో చేస్తాం. సో ఇవన్నీ ఒక రకమైనటువంటి మెథడ్స్, ఇవన్నింటిని కలిపి మనం జీనోమ్ ఎడిటింగ్ చేస్తాం. సో మనం ఇంతకుముందు బీటీ కాటన్ చెప్పిన విధంగానే హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అంటాం. సో ఆ హెర్బిసైడ్స్ రెసిస్టెన్స్ యూజ్ చేసేసి, అంటే మొక్కలకు ఈ వీడ్స్ అంటే మొక్కలకి పురుగుల నుండి, కాయతోల్చి పురుగు కానీ, దోమల నుండి కానీ, తర్వాత ఇంకే రకమైనటువంటి పురుగులు ఉన్న ఆ పురుగుల నుండి తట్టుకునే శక్తిని ఈ హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ జీనోమిక్ టెక్నాలజీస్ అనేది మనకు పోడు భూములల్లో పంటలు పండించడం, బంజరు భూములలో పంటలు పండించడం,
ఆయిల్ ఫీల్డ్స్, తర్వాత పైటిక్ యాసిడ్, స్టార్చ్, విటమిన్స్ ని ప్రొడ్యూస్ చేయడం, తర్వాత పంట యొక్క సామర్థ్యాన్ని పెంచడం, వాటి యొక్క సైజును పెంచడం, దాని బరువును పెంచడం, తర్వాత సామర్థ్యాన్ని. సో ఈ బ్యాక్టీరియా, వైరస్ పనిచేయడం కూడా సామర్థ్యాన్ని పెంచాలి. సో మనం ఇలా చేస్తున్నప్పుడు ఇవన్నీ ఏంటంటే మనము జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం. సో ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనేటివి ఏ ఆర్గానిజమ్స్ పడితే ఆ ఆర్గానిజమ్స్ మనం చేయాలి. కొన్ని సెలెక్టెడ్ క్రాప్స్, అది ప్రపంచ ఆహార సంస్థలు పర్మిషన్లు ఇచ్చినటువంటి మొక్కల పైననే, జంతువుల పైననే మనము ఇలాంటి జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము ఈ యొక్క శాస్త్రీయ సాంకేతిక యూజ్ చేసుకొని మనము మనకు నార్మల్గా మొక్కజొన్న అనేది నార్మల్ మొక్కజొన్న సైజ్ తక్కువ ఉండేది, ప్లస్ అది ఓన్లీ మనం పంటలు పండించుకొని తినడానికి ఉంది. కానీ ఈరోజు మనం అమ్మాయి స్టేజ్కి వచ్చాం. సో ఈ అమ్ముతున్నటువంటి మేజ్, సో ప్రొడక్టివిటీని కూడా పెంచాం. ఒక హెక్టార్లో 50 బస్తాలు పండే మొక్కజొన్నని ఈరోజు 100 బస్తాలు పండిస్తున్నాం. అలానే దాని యొక్క సైజుని పెంచాం, దాని యొక్క క్వాంటిటీని పెంచాం. అలా కాకుండా ఈరోజు మనకు మొక్కజొన్నలో మనకు తీయదనంగా ఉండే మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ అంటున్నాం. సో తినడానికి తీయగా ఉండేటువంటి క్రాప్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది ఎలా చేసామంటే జెనెటికల్లీ మాడిఫైడ్. సో మనం సోయాబీన్స్ ఉంటాయి. ఈ సోయాబీన్స్ నుండి మనం సోయాబీన్ హైయెస్ట్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్. ఈ సోయాబీన్స్ నుండి నూనెలు తయారు చేస్తున్నాం. తర్వాత కొన్ని రకాలైనటువంటి బేకరీ ఫుడ్స్ కూడా తయారు చేస్తున్నారు ఈరోజు. తర్వాత కాటన్ సీడ్స్ నుండి ఆయిల్ తయారు చేస్తున్నాం. కారికా పాపాయి అంటే బొప్పాయి యొక్క సైజుని పెంచాం, దానిలో ఉండేటువంటి కెమికల్ నేచర్ని కూడా పెంచాం. సో మనకు ఈరోజు చాలా మంది రేచీకటితో బాధపడుతున్నారు. తర్వాత వివిధ రకాలైనటువంటి కంటి చూపులు పోగొట్టుకుంటున్నారు. సో అది ఏంటంటే విటమిన్ ఏ యొక్క లోపం. సో ఈ విటమిన్ ఏ లోపం ఎక్కువగా ఉంది, చాలా మంది అందులవుతున్నారని గుర్తించినటువంటి ప్రపంచ మరియు భారత ఆరోగ్య సంస్థలు, వ్యవసాయ సంస్థలు ఏం చేస్తాయంటే బయోఫోర్టిఫికేషన్ అన్నారు. సో బయోఫోర్టిఫికేషన్ ఏమవుతుందంటే ఏదైతే మనం పండించిన రైస్ ఉంటుందో ఆ రైస్కి విటమిన్ ఏని, విటమిన్ B12ని కోటింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ని మనం బయోఫోర్టిఫికేషన్ అంటే ఏదైతే న్యూట్రియంట్స్ లేవో ఆ న్యూట్రియంట్స్ని మనం అటాచ్డ్ అంటే ఎంబెడెడ్గా చేస్తాం. వాటి ఎంబెడెడ్గా చేయడం వల్ల కొంతవరకు నువ్వు విటమిన్ ఏ, విటమిన్ B12 కొనుక్కోకుండా ఈ రైస్ తినడం వల్ల నీకు ఆ సప్లిమెంటేషన్ అనేది దొరికిపోతుంది. అలా కాకుండా విటమిన్ ఏ రైస్ని మనం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ రైస్ అంటాం. సో ఈ గోల్డెన్ రైస్ అనేది విటమిన్ ఏ రిచ్ న్యూట్రియంట్ ఫుడ్ అన్నమాట. సో అది ఒకటి. సో తర్వాత రేప్ సీడ్స్, తర్వాత పొటాటోస్ ఈరోజు చూడండి మీకు 1 kgకి ఓన్లీ 4-5 వస్తాయి. సో సైజు పెంచాలి. తర్వాత టమాటోస్ ఆల్రెడీ నేను చెప్పాను. డైరీ ప్రోడక్ట్స్, ఒకప్పుడు మన ముత్తాతలు కానీ, మన తాతలు కానీ, మన అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ ఏం చేశారు, ఇంట్లో పాడి గేదెలు ఉంటే పాలు పిండేసుకొని పెరుగు చేసుకోవడం, లేదంటే నెయ్యి చేసుకోవడం. కానీ ఈరోజు ఆ పాల నుండి దాదాపు ఒక 30 నుండి 40 రకాల ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. సో అది ఏదంటే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో తర్వాత ఈ బఠానీ గింజలు, పచ్చి బఠానీ, ఎండు బఠానీ, సో వాటి యొక్క సైజు, షేపు పెంచడం జరిగింది. సో ఇవి ఒక రకమైనటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇన్ ప్లాంట్స్. సో మనం ఏమంటామంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటాం. సో ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ చేస్తున్న సందర్భంలో మనం ఏం చేస్తాం అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ మెటబాలమిక్ స్టడీస్. అంటే మనం బయో ఇన్ఫర్మాటిక్స్లో మెటబాలమిక్స్ అని ఉంటాం. సో ఈ మెటబాలమిక్స్ మనం ఏం చేస్తామంటే పర్టికులర్ మెటబాలిజమ్స్ తీసుకొని ఆ మెటబాలిజంలో ఏ యొక్క మెటబాలిజం ఈ
పర్టికులర్ డిసీజ్ కానీ ఈ లక్షణానికి కానీ కారకం. సో ఆ మెటబాలిజం కావాలి అంటే అది ప్రాపర్గా నడవాలంటే మనం ఏం చేయాలి? సో అక్కడ అది పోయి దాన్ని ఆపాలి. ఆ మెటబాలిజం డిస్టర్బ్ అయింది అంటే దానికి ఎలాంటి కెమికల్ ఇవ్వాలి అంటే అనలైటికల్ కెమిస్ట్రీ ద్వారా మనం పర్టికులర్ కాంపౌండ్ సింథసైజ్ చేసేసి దాన్ని ప్రొడ్యూస్ చేసేసి అది ఫెర్టిలైజర్ను పెస్టిసైడ్స్ను అప్లై చేయడం జరుగుతుంది. ఒకటి లేదు మనం ఒక ప్రొడక్టివిటీ పెంచాలి అనుకున్నప్పుడు ఎలాంటి కెమికల్ వాని యూజ్ చేసి పెంచవచ్చు, అది ఒకటి. తర్వాత బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే కంప్యూటేషనల్ బయాలజీ, సిస్టమ్స్ బయాలజీ ద్వారా మనం ఈ యొక్క ఆర్టిఫిషియల్గా ఆ యొక్క ఫినామినాను కంప్యూటర్లో అల్గరిథమ్స్ని రాసేసి అల్గరిథమ్స్ ద్వారా దాన్ని ఒక క్రియేట్ చేస్తాం. మనం ఆ క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్లో మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్లో ఎలా అయితే టెస్ట్ చేస్తామో అది అలాంటి ఎన్విరాన్మెంట్ను మనం అల్గరిథమ్స్ రూపంలో డెవలప్ చేసేసి మనం చెక్ చేస్తాం. ఈ పర్టికులర్ ప్రోటీన్ ఈ పర్టికులర్ జీన్తో ఇంటరాక్షన్ అవుతాదా, ఈ పర్టికులర్ ట్రాన్స్క్రిప్టమ్ తోటి ఇంటరాక్షన్ అవుతాదా, ఈ పర్టికులర్ జీన్ ఇంటరాక్షన్ జరుగుతుందా, ప్రోటీన్ ఇంటరాక్షన్ జరుగుతుందా, రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి డౌన్ రెగ్యులేషన్ ఆగుతుందా, అప్ రెగ్యులేషన్ ఆగుతుందా, ఈ పర్టికులర్ జీన్ని మనం ఇంటరాక్షన్ కావడం వల్ల ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువ అవుతుందా, ఎక్స్ప్రెషన్ కావడం వల్ల క్రాప్ ఈల్డ్ పెరుగుతుందా, ఫుడ్ ఈల్డ్ పెరుగుతుందా. సో ఇలాంటి లక్షణాలన్నీ మనం ఒక మెటబాలమిక్ స్టడీ ద్వారా సో మనం ఆర్టిఫిషియల్ కంప్యూటర్స్ ద్వారానే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఒక బయాలజీ వాళ్ళే చేయకుండా మనకు కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు, అనలైటికల్ కెమిస్ట్రీ వాళ్ళు, కీమోమెట్రిక్స్ వాళ్ళు, తర్వాత అదర్ అలైడ్ సైన్సెస్ యొక్క సహాయ సహకారాలు తీసుకొని జరగడం జరుగుతుంది. సో మనకు ఒమిక్స్ టెక్నాలజీస్ అనేది నార్మల్గా బయో ఇన్ఫర్మేటిక్స్లో వాడతాము. అందులో మేజర్గా జీనోమిక్స్ వాడతాము, ప్రోటియోమిక్స్ వాడతాము, ట్రాన్స్క్రిప్టోమిక్స్ వాడతాము. సో ఇంకా అదర్ రిక్వైర్డ్ స్టడీస్ ఏమన్నా అవసరం ఉంటే అవి కూడా వాడి మనం ప్రొడక్టివిటీ పెంచుతాం. ఒకటి ప్లాంట్ ఫిజియాలజీ అండ్ బయాలజీ అంటే నార్మల్ కండిషన్. ఒకటేమో కంట్రోల్డ్గా తీసుకొని ఆ కంట్రోల్డ్ కండిషన్ నుండి మనం ఎన్విరాన్మెంటల్కి వెళ్ళినప్పుడు ఎన్విరాన్మెంట్ ప్లాంట్ ఎలా ఇంటరాక్షన్ అవుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్లో టెంపరేచర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, తర్వాత పెస్ట్స్ ఉంటాయి, తర్వాత రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు, తర్వాత సూక్ష్మజీవులు ఉంటాయి. వాటన్నిటితోటి ఇది ఉండాలి. వాటన్నిటి నుండి తట్టుకునే లక్షణాలు కావాలి. సో అవన్నింటినీ మనం ఫస్ట్ స్టడీ చేస్తాం. ఆ స్టడీ చేసిన తర్వాత ఒక పర్టికులర్ మార్కర్ అంట, ఆ మార్కర్ని డెవలప్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మార్కర్ అసిస్టెడ్ బ్రీడింగ్ బేస్డ్ నావల్ క్రాప్స్ అంటాం. ఒక పర్టికులర్ అయినటువంటి పర్టికులర్ మార్కర్ని డెవలప్ చేసేసి దాని ద్వారా మనం కొత్త మొక్కలను, కొత్త వంగడాలను, కొత్త ప్రొడక్టివిటీ పెంచే మొక్కలను డెవలప్ చేస్తాం. అది ఎందులో ఎలా అంటే అది మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ఆర్డిఎన్ఏ టెక్నాలజీ కానీ, ఈ క్రిస్పర్ టెక్నాలజీ కానీ, నాకౌట్ టెక్నాలజీ కానీ యూజ్ చేసేసి చేస్తాం. సో అలా చేసిన వాటిని మనం జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటాం. సో ఈ వేలో మనం చేసిన వాటిని ఏమంటామంటే క్రాప్ ఈల్డ్ పెరుగుతుంది, క్రాప్ యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది. తద్వారా దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సకల జనులకు మనం ఆహారాన్ని అందించుకోవాలని అవుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి మొక్కలలో ఉన్నటువంటి లక్షణం. సో మొక్కలకి 1,00,000 రోగాలు వస్తున్నాయి. సో ఈరోజు వ్యవసాయంలో ఏమవుతుందంటే రైతులు తెలిసి తెలియక ఎన్నో రకాలైనటువంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అప్లై చేస్తున్నారు. సో ఒక వే ఏమవుతుందంటే అవసరం ఉందో తెలియదు, ఆ మందు పనిచేస్తాదో తెలియదు, పని చేయదో తెలియదు. అక్కడ మందులు అమ్మేవాడు ఇది పనిచేస్తుందంటే తీసుకెళ్తాడు, కొడతాడు. కానీ ఆ పర్టికులర్ పురుగుకి, ఆ పర్టికులర్ జబ్బుకి ఆ మందు పనిచేయదు. అలాగే ఒక మందు కాకపోతే ఒక మందు, ఒక మందు కాకపోతే ఒక మందు, ఇలా 4-5 రకాల మందులు కొడతాడు, చాలా డబ్బు వేస్ట్ చేస్తాడు. అది కాకుండా అసలు వచ్చిన జబ్బు ఏంటి, అది వైరల్ డిసీజా, బ్యాక్టీరియల్ డిసీజా, ఫంగసా, లేదంటే ఇంకో పురుగు ద్వారా వచ్చిందా, అది ఒక దోమ ద్వారా వచ్చిందా. సో ఇది ఐడెంటిఫికేషన్ లోపం అనేది పోతుంది. సో మనము ఈ మధ్యలో ఏం చేసామంటే ఒక అల్గరిథం రాసి, దట్ ఈస్ కాల్డ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అనే దానికి ఒక మాస్క్ కోటెడ్ పెట్టేసి
మనం ఒక అల్గారిథం డెవలప్ చేస్తాం. సో ఈ అల్గారిథం ద్వారా ఏం చెప్పామంటే కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ను వెజిటేబుల్స్ను తీసుకొని ట్రైన్ చేసి లైవ్గా మొక్కలకు ఉన్నటువంటి కూరగాయలని పండ్లని చెక్ చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇది మనమే కొత్తగా తెచ్చామంటే మనమే కొత్తగా తేలేదు. మార్కెట్లో ఉన్నటువంటి కొంత రకాలైనటువంటి మెథడ్స్ అవి 40 నుండి 50% ప్రిడిక్షన్ చేయగలిగితే మనం డెవలప్ చేసినటువంటి అల్గారిథం 85% అక్యురసీ చూపెట్టి. సో ఇది మనము రీసెంట్గా డిసెంబర్లో మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనేది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేస్తే దానికి మనకు అవార్డు రావడం జరిగింది. సో అంటే ఇది మనం ఒక రకంగా మనకు ఎందుకంటే వ్యవసాయ సంబంధిత కుటుంబంలోకి వెళ్ళి వచ్చాం కాబట్టి అక్కడ చూస్తున్నాం కాబట్టి మనం చేయడం జరిగింది. సో అలా చాలా రకాల మంది చేస్తున్నారు. ఇది ఒకటి మనకు వచ్చినటువంటి అచీవ్మెంట్ ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా శాస్త్ర సాంకేతిక పరంపరను యూజ్ చేసుకొని వచ్చినటువంటి విప్లవాలు ఏంటంటే క్రాప్ను పెంచుతున్నావు, మరి ఆ క్రాప్కు ఫెర్టిలైజర్ అప్లై చేయాలంటే ఎలా, ఆ క్రాప్కి ఎప్పుడు వాటర్ అవసరం, ఆ క్రాప్కి ఎప్పుడు ఏ దోమ వస్తుంది, ఏ సీజన్లో ఏ జబ్బు వస్తుంది. సో ఒకటి ఫెర్టిలైజర్ అప్లై, ఒకటి వాటర్ అప్లై, అక్కడ పిహెచ్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయాలంటే ఆటోమేషన్ కావాలి. సో ఆటోమేషన్ అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇన్ ఐఓటి టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసేసి చాలా రకాలైనటువంటి డ్రోన్స్, అప్లికేషన్స్, మొబైల్ బేస్డ్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు చూడండి, మానవులు అవసరం లేకుండానే వరి నాటేయడం, మానవులు అవసరం లేకుండానే వరిని కోయడం, సో తర్వాత మానవులు అవసరం లేకుండానే పత్తిని ఒలచడం, మొక్కజొన్నని ఒలచడం, మొక్కజొన్నని పట్టడం. సో ఇవన్నీ విప్లవాలు అన్నట్టు. అంటే సో టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంప్లిమెంటేషన్ చేసేసి మ్యాన్ పవర్ని తగ్గాడు. అంటే మ్యాన్ పవర్ వ్యవసాయ కూలీలకు పని తగ్గించడం కాదు, ఈరోజు వ్యవసాయ కూలీలు దొరకట్ల వ్యవసాయాలు చేయడానికి, అది ఒక నష్టం. సో అందువల్ల మనకు టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం. సో అది ఒకటి. డ్రోన్స్ పెంచాం, సో ఐడెంటిఫికేషన్ చేయడానికి డ్రోన్స్, తర్వాత చాలా రకాలైనటువంటి మొబైల్స్. సో ఇక్కడ ఇది ఒక టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ మనకు పంట మొక్కలకు నత్రజని వేయాలా, ఫాస్ఫరస్ వేయాలా, పొటాషియం వేయాలా, ఆ పంటకి ఎంత టెంపరేచర్ ఉంది అక్కడ, సో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, హ్యూమిడిటీ ఎంత ఉంది ఆ ఏరియాలో, పిహెచ్ ఎంత ఉంది, తర్వాత వాటరింగ్ ఇవ్వాలా పంటకి, లేదంటే ఇప్పుడు ఈ పర్టికులర్ డిసీజ్ వచ్చింది, సో ఆ డిసీజ్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మందుని ప్రిస్క్రైబ్ చేయడం. సో ఇవన్నీ మనకు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ శాస్త్రం చాలా వరకు ప్రాబ్లం ఏమవుతుందంటే వ్యవసాయదారులు నిరక్షరాస్యులు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లలకు కొద్ది గొప్ప టెక్నాలజీ, కొంతవరకు చదువుకోవడం, మొబైల్స్ వాడడం, టెక్నాలజీ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని వాడుకునే పరంపర కూడా తెలియదు. సో ఇవి ఉన్నటువంటి ల్యాక్స్. సో ఇవన్నీ మనకు ప్లాంట్స్ సైడ్ చూస్తున్నటువంటి పరంపర. సో మనకు మరి జంతువుల సైడు, హ్యూమన్స్ సైడ్ పరంపర అంటే మనకు కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ని ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మనకు ల్యాబొరేటరీ కండిషన్స్లలో సెల్స్ పైన పరీక్షలు చేయాల్సి వస్తుంది. అంటే సెల్ కల్చర్ స్టడీస్ అంటాం. సెల్స్ని పర్టికులర్ కండిషన్లో, ఎసెప్టిక్ కండిషన్లో సెల్స్ని గ్రో చేయాలి, అంటే పెంచాలి. మనం పెంచిన తర్వాత అది 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ అలా గ్రో చేసేసి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, అంటే అది ఒక క్యాన్సరా, లేదంటే ఒక ఇంకో రకమైనటువంటి డిసీజా, ఇంకో రకమైనటువంటి డిసీజా, ఆ డిసీజ్ని ఎక్కడ, అంటే మనకు సెల్ సైకిల్ ఉంటుంది, ఆ సెల్ సైకిల్లో ఎక్కడ అరెస్ట్ చేయొచ్చు, అంటే G1, G1, S, G2, M. సో ఈ 4 రకాలైనటువంటి ఫేజెస్లో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, సో ఎక్కడ సెల్స్ చనిపోతున్నాయి, కణాలు ఎందుకు చనిపోతున్నాయి, చనిపోవడానికి గల కారణం ఏంటి, లేదు డిసీజ్ ఉంది, మనం ఒక మందుని కనుక్కున్నాం, సో ఏ స్టేజ్లో సెల్స్ని చంపితే ఆ డిసీజ్ ఆగిపోతుంది,
సో ఇవన్నీ ఏంటంటే మనకు సెల్ కల్చర్ టెక్నాలజీస్ ద్వారా చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఎలిసా టెక్నాలజీ ఉంటుంది, PCR టెక్నాలజీ ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఎనిమల్ సైడ్ మనం చేసేటువంటి ఇవన్నీ టెక్నాలజీస్ అన్నట్టు. నెక్స్ట్, సో వివిధ రకమైనటువంటి మీడియంస్ వాడుతుంటాము. ఈ మీడియంస్ని వాడి సెల్స్ని గ్రో చేస్తాం. గ్రో చేసిన సెల్స్ని మనము కాన్ఫోకల్ మైక్రోస్కోప్ లేదంటే స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూడడం జరుగుతుంది. తర్వాత ఎన్ని సెల్స్ పెరుగుతున్నాయి, ఎన్ని సెల్స్ చనిపోయాయి అని తెలుసుకోవడానికి మనం ఫ్లోరోసెన్స్ సెల్ యాక్టివేటెడ్ సార్టింగ్ అని అంటారు. అంటే కొంత రకమైనటువంటి డైస్ ఇవ్వడం వల్ల, ఆ డైస్ని లేబుల్ చేయడం వల్ల మనకు ఈ ఫ్లోరోసెంట్ ఫ్యాక్స్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, మనకు ఆ ఇన్స్ట్రుమెంట్ క్యాప్చర్ చేస్తారు. సో ఈ పర్టికులర్ ఎస్ ఫేజ్లో ఎన్ని సెల్స్ చనిపోతున్నాయి, G1లో ఎప్పుడు చేస్తున్నాయి, G2లో ఎప్పుడు చేస్తున్నాయి, Mలో ఎప్పుడు చేస్తున్నాయి, లేదు మనమే చంపాలి అనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి పర్టికులర్ కెమికల్ చేసి చంపుతాం. సో ఇది మనకు MTTSA అని మనము ల్యాబొరేటరీ భాషలో అంటాము. పరీక్ష చేసినప్పుడు మనకు గ్రోత్ రేటు, గ్రోత్ డిక్లైన్ అన్ని తెలుస్తాయి. సో మనకు ఎలా చేస్తాం ఇవన్నీ? సో అంటే మనకు ఈ క్యాండిడేట్ సెలెక్షన్ అని ఉంటుంది. సో ఒకటి క్యాండిడేట్ జీన్స్ని ఐడెంటిఫై చేస్తాం, దాన్ని క్లోన్ చేస్తాం. క్లోన్ చేసిన తర్వాత దాని పర్టికులర్ డిఎన్ఏని యాంప్లిఫై చేసుకుంటాం. యాంప్లిఫై చేసుకున్నటువంటి డిఎన్ఏని మనము మళ్ళీ పర్టికులర్ టెస్టింగ్స్ పంపిస్తాం. తర్వాత దాంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డిఎన్ఏని సంబంధిత బ్లాటింగ్ టెక్నిక్స్ యూజ్ చేసేసి మనకున్నటువంటి మార్కర్స్ తోటి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ మార్కర్తో మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదా చూసేసుకొని సో దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ప్లాన్ చేసుకుంటాం. సో అలా మార్కర్స్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత లింకేజ్ మ్యాప్స్ అంటే ఆ జబ్బుకు సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ని క్రాసింగ్ ఓవర్ లింకేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడము, తర్వాత లింకేజ్ మ్యాపింగ్ చేయడము, QTL మ్యాపింగ్ చేయడము, వాటికి QTL మార్కర్స్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత వీటిని అన్నింటినీ ఎక్స్ప్రెషన్ స్టడీస్ చేయడం, వాటిని జీన్స్ని తీసుకొని ఆ జీన్స్ని ఏ కండిషన్లో అది ఎక్స్ప్రెస్ అవుతుంది, ఏ కండిషన్లో అది ఎక్స్ప్రెస్ కావట్లేదు అది చూడడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మనకు మైక్రో అర్రే అనే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం మెషిన్ లెర్నింగ్లో క్లస్టరింగ్ అంటాం. ఈ క్లస్టరింగ్ ద్వారా సాధారణమైనవి, అసాధారణమైనటువంటి 2 రకాల జీన్స్ మధ్యలో ఈ పరీక్ష చేయడం జరుగుతుంది. సో తద్వారా మనము దాని యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో అలా చేస్తాం. తర్వాత మనకు సంబంధించి కొన్ని వాహకాలు కావాలి కాబట్టి మనము ఇద్దరు బ్యాక్టీరియా కానీ ఈస్ట్ని కానీ ఎంచుకుంటాము. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అంటాం, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అంటాం. సో ఈ రెండింటిలో ఏదైనా మనకు కావాల్సినది చూస్ చేసుకొని అందులోకి క్లోనింగ్ చేసినటువంటి డిజైరబుల్ జీన్ని అందులోకి ఇన్సర్ట్ చేసేసి మనం ప్రాపగేట్ చేస్తాం. దాన్ని మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ జీనోమిక్స్ డాటా అనాలిసిస్ చేసి తద్వారా మనము దాని యొక్క ఎక్స్ప్రెషన్ లెవెల్స్ను, జీనోమ్ వైడ్ అనాలిసిస్ని, తర్వాత నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ని, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్లో మనం RNA సీక్వెన్స్ని అనాలిసిస్ చేయడము, తర్వాత చిప్ ఎక్స్ప్రెషన్ స్టడీస్ కానీ, జీనోమ్ వైడ్ అసోసియేషన్ స్టడీస్ కానీ చేసిన తర్వాత తద్వారా మనకు ఒక నేచర్ అంటే అది జంతువు యొక్క నేచర్ కానీ మానవుడి యొక్క నేచర్ కానీ అర్థమయ్యాక దానికి సంబంధించినటువంటి మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఫంక్షనల్ జీనోమిక్స్, స్ట్రక్చరల్ జీనోమిక్స్, జీనోటైపింగ్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్క్రిప్టోమిక్స్, మెటాజీనోమిక్స్, ఎపిజెనెటిక్స్ అండ్ ఎపిజీనోమిక్స్ స్టడీస్ చేసేసి మనం అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే మనం జెనెటిక్ ఇంప్రూవ్మెంట్, సో ఏది ఇంప్రూవ్ చేయాలి, ససెప్టిబిలిటీని తగ్గియాలా, ఈల్డ్ పెంచాలా, ఆ యొక్క ఎనిమల్ యొక్క సైజ్ పెంచాలా, ఎనిమల్లో మీట్ని పెంచాలా, లేదంటే ఎనిమల్ యొక్క రిప్రొడక్టివ్ రేట్ని పెంచాలా, ఆ ఎనిమల్ గేదె ఉంది మనకు మన ఇండ్లలో అంటే మనం పెంచుకునే పశువులు సాధారణంగా ఒక గేదె 3 నుండి 4 లీటర్లు పాలిస్తే అదే మనకు
ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఎనిమల్స్ ఒక్కో గేదె దాదాపు 30 నుండి 50 లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఆ మిల్క్ ప్రొడక్షన్ని మనం ఇంప్రూవ్ చేసాం. తర్వాత ఇప్పుడు మనం పాశ్చాత్య దేశాలు అంటే యుఎస్ఏ, యూకే అండ్ అదర్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళు మీట్ ఎక్కువగా తింటారు. అంటే ఈ కొన్ని రకాలైనటువంటి జంతువులను ఎక్కువగా తింటారు. సో ఆ జంతువులని పెంచడం అంటే వాటిని మీట్ కోసమే పెంచడం, మాంసం కోసమే పెంచడం. సో స్లాటర్ పెంచాక అవి స్లాటర్ హౌసెస్ పోయి స్లాటర్ హౌసెస్లో కట్టే అక్కడ నుండి మళ్ళీ వీళ్ళకి మీట్ వచ్చేసి తింటారు. సో మరి ఆ మీట్ని చేశారు. సో మీట్ కోసం దాన్ని పెంచారు. కానీ నాకు ఇలా కోసిన మేకని కానీ, గొర్రెని కానీ, లేదంటే పందిని కానీ, ఇంకో జంతువుని కానీ ఈ రోజే తినను నేను. అంటే సాధారణంగా అయితే మనం 1 to 2 days మ్యాక్సిమం 3 days వరకే తినగలుగుతాం. ఆ తర్వాత అది ఎట్లా ఖరాబ్ అవుతారు. సో అలా చెడిపోకుండా ఉండడానికి ప్రాసెస్ చేస్తాం మనం. ప్రాసెస్ మీట్ ప్రాసెసింగ్ అంటాం. సో దానికి ఆర్డర్స్, దానికి ఒక రకమైనటువంటి కెమికల్ నేచర్ని అప్లై చేసేసి దాని లాంగివిటీ పెంచుతాం. అంటే ఆ మీట్ని ప్రాసెస్ చేయడం, క్రష్ చేసేసి మోల్డింగ్ చేస్తారు. ఆ మోల్డింగ్ చేసేసి మా మోల్డింగ్ కూడా డిఫరెంట్ సైజెస్లలో చేస్తారు. బోన్ మోల్డింగ్ ఉంటుంది, మీ కంప్లీట్గా మజిల్ మోల్డింగ్ ఉంటుంది. సో అది చేసేసి అది మనం 3 రోజులు తినే వస్తువుని 30 రోజుల వరకు కూడా సేవ్ చేయడం, స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా రిఫ్రిజిరేటరీ ఐటమ్స్గా ఉంటాయి. దాన్ని వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని తినడం జరుగుతుంది. సో అది కూడా ఈ యొక్క టెక్నాలజికల్ డెవలప్మెంట్ అన్నమాట. సో జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ మీట్ ప్రొడక్షనే కాదు, మీట్ ద్వారా వచ్చిన మీట్ని కూడా లాంగ్ టర్మ్ స్టోర్ చేయడం. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్. సో మనం ఏమంటామంటే ఒకటి క్లోనింగ్ చేయడము, ఒకటి జీన్ ఎడిటింగ్ చేయడం, జెనెటిక్ ఇంజనీరింగ్ మెథడ్స్ వాడుకొని ఇవన్నీ చేయడం, లేదంటే జీనోమిక్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసి వస్తున్నటువంటి ఉత్పరివర్తనాలను, మ్యుటేషన్స్ను అండర్స్టాండ్ చేసుకొని ఆ ఉత్పరివర్తనాలకు అనుగుణంగా మనం ఎక్స్పెరిమెంట్స్ ప్లాన్ చేయడం. సో ఇది ఒక రకమైనటువంటి మెథడ్ అండి. సో ఈ మెథడ్ కాకుండా మనకు నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. అంటే ఈరోజు మనం చూస్తున్నాము చాలామంది పిల్లలు లేక చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతుంటారు. సో దానికి మనం ఏం చేసామంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అని పెట్టేసాం. సో ఆర్టిఫిషియల్గానే ఆ తల్లి యొక్క ఎంబ్రియోస్, తల్లి యొక్క ఫాలికల్స్ని తీసుకొని తండ్రి యొక్క స్పెర్మ్స్ తీసుకొని ఆర్టిఫిషియల్గా గ్రో చేసేస్తాము. సో అది ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. సమ్ స్టేజ్ తర్వాత మళ్ళీ మదర్ యొక్క గర్భంలోకి పంపించేసి అక్కడ గ్రో చేయడం. సో ఇది ఒకటి. లేదు ఇలా లేదు అంటే వాళ్ళకి అసలు గర్భ సంచే లేదు, ఆ ఫాలోకియన్ ట్యూబ్సే లేవు అంటే దాన్ని మళ్ళీ మనం సరోగసీ మెథడ్ అంటాము. సో వేరే వాళ్ళ యొక్క అద్దె గర్భాన్ని తీసుకొని అక్కడ పెంచడం. సో ఇదంతా ఎట్లా? సో ఇక్కడ కూడా ఇంత టెక్నాలజీ ఉంది. మనకి ఎలాంటి లక్షణాలు కావాలి? అబ్బాయి అందంగా ఉండాలా, అమ్మాయి పెట్టడానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ సంబంధించినటువంటి మాలిక్యులర్ సెలెక్టివ్ బ్రీడింగ్, జంతువులకైతే సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం, ప్లాంట్స్ కూడా సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం. సో ఎనిమల్స్కి వచ్చే వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఎనిమల్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం. ఇక్కడ చూడండి, సో వివిధ రకాలైనటువంటి జంతువులు, ఇవి పాలు పెంచడానికి డెవలప్ చేసినటువంటి గేదెలు. సో ఇవి మాంసం కోసము, ఇవి వాకింగ్ కోసము, ఇవి మాంసం తినడానికి కోసమే పెంచినటువంటి వివిధ రకాలైనటువంటి జంతువులు. సో ఈ రకమైనటువంటి డెవలప్మెంట్స్ అనేది మనకు ఎనిమల్ సైడ్స్లో జరుగుతాయి. సో మనము ఒక కంపారిటివ్ స్టేట్మెంట్లో ఎనిమల్స్కి జంతువులకి కనుక చూస్తున్నప్పుడు, ఎనిమల్స్ తినడానికి ఆహారం కావాలి, వాటిని మానవులు తినడానికి ఆ జంతువులు కావాలి. ఒకటి. సో ఎనిమల్ తినడానికి మొక్కలు కావాలి,
ఆ మొక్కలను తిన్న ఎనిమల్స్ తినడానికి మానవులు కాదు. సో ఇది ఎనిమల్ ఫీడ్ అండ్ ఫెర్టిలైజర్. సో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ నార్మల్గా మొక్కలు పెరగడానికి అప్లై చేస్తుంటారు. సో రోగాల నుండి రక్షించుకోవడానికి చేస్తుంటాం. సో అలా వచ్చినటువంటి జంతువులకు వివిధ రకాలైనటువంటి ఆహారం ఇవ్వాలి. సో కొన్ని రకాలైనటువంటి మొక్కలు మనము డ్రాట్ టాలరెన్స్ అండ్ డ్రాట్ మొక్కల ద్వారా కూడా పెంచడం జరుగుతుంది. తర్వాత మెన్యూర్ లాస్ అంటాం. సో వాటర్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, మొక్కల భూములు కొన్ని ఆమ్లజనితంతో కూడినటువంటి ఉంటాయి, యాసిడిఫికేషన్ అంటాం మనం, బయోడైవర్సిటీ లాస్ అంటాం, గ్లోబల్ వార్మింగ్ వస్తాయి, కొన్ని అసలు పంటలు పండకుండా పోతాయి. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద మెన్యూర్ లాస్. సో ఎనిమల్ ఫీడ్, తర్వాత ఫెర్టిలైజర్ లాస్, దెన్ స్ట్రా వేస్ట్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ రావడం వల్ల ఏమవుతుంది, మెషినరీ యూసేజ్ ఎక్కువైపోతుంది. సో దీస్ ఆల్ ఆర్ డీకపుల్డ్ లైవ్ స్టాక్ అండ్ క్రాప్ పాయింట్ సిస్టమ్. సో ఈ రెండు కంపారిటివ్ స్టేట్మెంట్స్. సో మనకు ఉన్నటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏంటంటే, మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండానే పిల్లలను పుట్టించడం. సో అదే మనం పుట్టించే టెక్నాలజీ మన దగ్గర ఉంది. సో మొట్టమొదటిసారిగా మనము ఈ మనము సూపర్ బేబీని పుట్టించడం జరిగింది. సో మీరు ఆ అమ్మాయిని వినే ఉంటారు. సో లూసీ జాయ్ బ్రౌన్ 1978లో మనకు మొట్టమొదటిసారిగా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా ఫస్ట్ బేబీని పుట్టించడం జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి కృత్రిమంగా మానవులను పుట్టించడం జరిగింది. సో నో యూ లుక్ ఎట్ 78, అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉందో చూడండి. తర్వాత మొట్టమొదటిసారిగా మన ఇండియాలో పుట్టినటువంటి అమ్మాయి కనుప్రియ అగర్వాల్ ఆకాదుర్గా. సో షీఈస్ ఆఫ్టర్ ఇంటర్నేషనల్ బేబీ ఫస్ట్ టైం పూణేలో మనకు 1978లో ఈ అమ్మాయి పుట్టడం జరిగింది. సో ఇది కూడా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నిక్స్. సో ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నిక్స్ అనేది ఎంతోమంది ఆడవారికి ఒక వరంగా దొరకడం జరిగింది. ఎందుకంటే సో సంతానం లేమి వల్ల చాలా కాపురాలు విడాకులు తీసుకోవడం, చెరిగిపోవడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ అనేది చాలా వరకు ఉపయోగాలు ఉంది. కానీ ఈ టెక్నాలజీలో కొన్ని రకాలైనటువంటి లోపాలు కూడా ఉన్నాయి. అది చెప్తాను. సో ఎథికల్ ఇష్యూస్. సో ఎథికల్ ఇష్యూస్ ఎందుకు అంటామంటే, ఎవరు పడితే వారు ఇలాంటి టెక్నాలజీస్ని వాడడం వల్ల సో మెన్కి ఉమెన్కి మెన్ అవసరం లేకుండా పోవడం, కొన్ని రకాలైనటువంటి విప్లవాలు వచ్చేసి మన దగ్గర కష్టం. సో ఎవరి మీద పడితే వారి మీద ఎలా అయితే అలా చేసుకుంటూ పోవడానికి మీకు కొన్ని రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు ఏంటంటే ethical issues. So ethical issues are emerging from the advances in the biology, medicine and other allied technologies. So it proposes the discussion about the moral discernment in the society and often related to the medical policy and politics, but also to the broader questions as environment and well-being. సో ఎక్కడి వరకు అది అవసరమో అంతవరకే దీన్ని వాడాలి. సో మనం మొదటగా చూసుకోవడం ఏంటంటే, ఇష్టారాజ్యంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకొని అబార్షన్ చేయడం. సో అబార్షన్ చేయడం అనేది ఎథికల్ ఇష్యూ.
సర్రోగసీ నాకు నేను నా సంతానాన్ని వేరే వాళ్ళ కడుపులో పెంచుకుంటాను. దానికి ఒక కమిటీ ఉంటారు. ఆ కమిటీ ఒప్పుకున్న తర్వాత చేయాలి. సో ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవాలి. సో దట్ ఈస్ ద సర్రోగసీ. సో ఇవన్నీ గవర్నమెంట్ పాలసీ డిసిషన్స్. సో హోల్ జీనోమ్ డయాగ్నోసిస్, నా యొక్క టోటల్ జీనోమ్ని అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను. ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అక్కడ ఎథికల్ క్లియరెన్స్ ఉండదు. సో చేసే ఇన్స్ట్రుమెంట్ని ఎవరు పడితే వాళ్ళు శాంపిల్ ఇస్తే ఆ సంబంధిత రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు చేయరు. సో క్లోనింగ్, అలానే స్టెమ్ సెల్స్. నౌ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది బూమింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్. సో మనకు ఇప్పుడున్నటువంటి ఏంటంటే మొదటగా పుట్టిన సంతానం ఎప్పుడైతే చిన్నపిల్లలు పుడతారో ఆ పుట్టినప్పుడే మనకు మదర్ నుండి బేబీకి అంబలికల్ కార్డ్ అంటే బొడ్డు తాడు అంటాం. సో ఈ బొడ్డు తాడును సేవ్ చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు వచ్చింది. అంటే ఇందులో చాలా రకాలైనటువంటి సెల్స్ ఉంటాయి. ఈ ప్లూరిపోటెంట్ సెల్స్ ఉంటుంది. ఈ ప్లూరిపోటెంట్ సెల్స్ని సేవ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా అనుకోని జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుకు మందు లేనప్పుడు ఇదే సెల్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేసేసి మళ్ళీ ఇంజెక్ట్ చేయడం. సో ఈ టెక్నాలజీ మనకు అబ్రాడ్లో ఉంది, ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా వస్తుంది. కానీ సెల్స్ని స్టోర్ చేసే టెక్నాలజీ ఇండియాలో ఉంది. సో అది మనకు స్టెమ్ సెల్ ద్వారా కొంత రకమైనటువంటి విప్లవం జరుగుతుంది. యూజెనిక్స్, తర్వాత జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని ఇష్టం వచ్చినటువంటి ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేస్తా, తర్వాత పంటను ప్రొడ్యూస్ చేస్తా అంటే నడవదు. సో అది ఇంతవరకు ఏ క్రాప్ చేయాలో ఆ క్రాప్ని లవ్ చేస్తాం. తర్వాత హెల్త్ కేర్ సెక్టార్లో ఇష్టారాజ్యంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి. సో ఈరోజు కొన్ని రకాలైనటువంటి ఆపరేషన్లు మానవ ప్రమేయం లేకుండానే జరుగుతుంటాయి. సో అదేంటంటే రోబోటిక్ సర్జరీస్ ఉంటుంది, లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఉంటుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, కానీ ఒకప్పుడు 4 గంటలు చేయాల్సిన సర్జరీని ఈరోజు ఒక 10 నుండి 30 నిమిషాల వ్యవధిలో చేసే వెసులుబాటు వచ్చింది. అంటే అవి ఒక సాంకేతికమైనటువంటి విప్లవం. సో అలా ఇష్టారాజ్యంగా ఏ టెక్నాలజీని పడితే ఆ టెక్నాలజీని చేయడానికి. సో కొంతమంది బ్యారియాట్రిక్ అంటే పెద్దలు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళని కేర్ చేసే విధానం. యుథేనియా, తర్వాత ఆర్గాన్ డొనేషన్. ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ని ఒక లీగలైజర్గా చేశారు కాబట్టి దానికి ఒక సర్టిఫికేషన్ గవర్నమెంట్ నుంచి తీసేసుకొని సర్టిఫై చేసేసుకొని ఆర్గాన్ డొనేషన్, హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, cryonics, bone conductions, artificial exoskeleton, and protecting the human subjects in the clinical trials, and చేసినటువంటి టెక్నాలజీస్కి అఫోర్డబిలిటీ, అవన్నీ ప్రైవసీ మెయింటైన్ చేయడం. సో లాస్ట్గా ఏమవుతుందంటే రానున్న రోజులలో బయోటెర్రరిజం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రాదు. సో ఇది ముందుగానే పసిగట్టినటువంటి ప్రపంచ సంస్థలు సో దీనిపైన ఒక నిఘా పెట్టి దీనికి సంబంధిత పర్మిషన్లు ఇవ్వడం లేదు. కానీ కొన్ని రకాలైనటువంటి జరుగుతుంది. అంటే ఈరోజు మనం చూస్తున్న వైరస్లని ఇష్టారాజ్యంగా గ్రో చేసి పెంపడము, బ్యాక్టీరియాస్ని పెంపడం, ఇంకో రకమైనటువంటి రకరకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని పంపేసి కొత్త జబ్బులను సృష్టించి మానవులను ప్రశ్నార్థకం చేస్తారు. సో అంటే అది అంతటా చేస్తారంటే సెలెక్టివ్ పాపులేషన్, సెలెక్టివ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మధ్యలో చేసే విధంగా ఉంటారు మనం. సో ఇదంతా ఏంటంటే మీకు 7th వాయిస్ లో వస్తుంది శ్యామ్. సారీ సార్. సో ఇదంతా మనకి ఏంటంటే బయోటెర్రరిజం అంటాం. సో ఈ బయోటెర్రరిజం కూడా చేసే టెక్నాలజీ మన దగ్గర ఈరోజు ఉంది. సో దానికి సంబంధిత ఎథికల్ క్లియరెన్సెస్, ఎథికల్ కమిటీ ఇలాంటివి చేయడానికి ఒప్పుకోదు. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఎథిక్స్ అండ్ ఎథికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ది బయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్. సో అదర్ దాన్ దిస్ అంటే మనకి ఇవి కాకుండా ఇంకా ఎలాంటి విప్లవాలు ఉన్నాయి అంటే సింథటిక్గా డిఎన్ఏని తయారు చేయడం, అంటే ఆర్టిఫిషియల్గానే డిఎన్ఏని తయారు చేయడం. సో ఇప్పుడు ఉన్నటువంటి న్యూ టెక్నాలజీ అది. సో డెవలప్మెంట్ ఆఫ్ ఏ వ్యాక్సిన్స్ అంటే ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్, డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్, తర్వాత రీకాంబినెంట్ డిఎన్ఏ బేస్డ్
టెక్నాలజీని యూజ్ చేసుకొని కొత్త రకాలైనటువంటి వ్యాక్సిన్ తయారు చేయడము, మైక్రో ఆర్గానిజమ్స్ బ్రతికున్న వ్యాక్సిన్, చంపిన వ్యాక్సిన్స్ అంటే లైవ్ అటెన్యూయేటెడ్ లైవ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి మనకు. సో తర్వాత టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఫర్ ది COVID-19. సో ఈరోజు సో మెనీ టెక్నాలజీస్ ఉన్నాయి, కానీ కొన్ని రకాలైనటువంటి జబ్బులను మనం తగ్గించలేకపోతున్నాం, టెస్ట్ చేయడం కూడా డిలే అవుతుంది. సో అలాంటి టెక్నిక్స్ని ట్రేసింగ్ చేయడం. తర్వాత ఈరోజు విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏంటంటే కృత్రిమ అవయవాలు. మీరు ఒక రోడ్ యాక్సిడెంట్లో మీ యొక్క కాలుని కానీ లేదంటే చేతిని కానీ ఇంకో ఏదైనా అవయవం కానీ డ్యామేజ్ అయినప్పుడు దానికి ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ తీసేసుకొని మీకు ఎక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని ఒక ఇమేజ్ తీసుకొని మన కంప్యూటర్లో ఆ అవయవాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆ స్కెల్టన్ని డిజైన్ చేసి డిజైన్ ద్వారా మనం ఆర్గాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ 4D ప్రింటింగ్ ఇన్ టిష్యూ ఇంజనీరింగ్. సో ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ నడుస్తుంది వీటిపైన. సో ఆల్రెడీ నేను జీనోమ్ ఎడిటింగ్ చెప్పాను. క్రిస్పర్ టెక్నాలజీ ఏ రెవల్యూషనరీ ఫీల్డ్ ఇన్ ది మాలిక్యులర్ బయాలజీ అండ్ సో మెనీ జీన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ. సో మనకు ఒకప్పుడు సాంగర్, మ్యాక్సిమం గిల్బర్ట్ ఆటోమేషన్ మెథడ్స్ ఉంటే ఈరోజు అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చేసాయి. ఎన్జిఎస్ టెక్నాలజీస్ అని, నానోపోర్ టెక్నాలజీస్ అని. సో చాలా అడ్వాన్స్డ్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా మనం సీక్వెన్సింగ్ చేసే రోజులు ఇవి. తర్వాత మైక్రోస్కోప్స్ కూడా మనకు సెమ్ చాలా మందికి తెలుసు, కానీ క్వాంటమ్ మైక్రోస్కోప్స్ కూడా వచ్చాయి ఈరోజు. లైవ్ సెల్స్ని క్లియర్గా చూసాము. తర్వాత బయో సెన్సార్స్. సో చాలా రకాల అయినటువంటి సెన్సార్స్ ఈరోజు మనము ప్లాంట్స్లో, ప్లాంట్ డిసీజెస్లో, అగ్రికల్చర్లో, తర్వాత హ్యూమన్స్లో, తర్వాత మొక్కల జంతువుల పెంపకాల పరిసర ప్రాంతాలలో ఈ సెన్సార్స్ని వాడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ బయో సెన్సార్స్ అంటాము. సో ఈరోజు కొన్ని రకాలైనటువంటి క్లైమేట్ ప్రిడిక్షన్స్, ఈరోజు వర్షం వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, మనం ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఎప్పుడు అప్లై చేయొచ్చు అనేది మనకు క్లైమేట్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, కొంత ఐఓటీ బేస్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుగానే పసిగట్టే శక్తి మనకు వచ్చేసింది. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ ఉండడం వల్ల ఎలాంటి డిఎన్ఏ చేంజ్ అవుతుంది, డిఎన్ఏలో ఎక్కడ మ్యూటేషన్స్ వస్తున్నాయి, ఆ మ్యూటేషన్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది ఒకటి. సో ఇవన్నింటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు, తర్వాత మెషిన్ లెర్నింగ్. సో ఈ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ని యూజ్ చేసేసి మనం ఒక ప్రిడిక్షన్స్ చేస్తున్నాం. అంటే డిసీజ్ ఉంది, ఆ డిసీజ్కి డ్రగ్ పనిచేస్తుందా, ఒక విధంగా చేయొచ్చు. ఆ డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ డిసీజ్ మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందా, లేదు సమ్ క్లినికల్ ఫ్యూచర్స్ అంటే క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ పేషెంట్కి, పర్టికులర్ వ్యక్తికి ఈ యొక్క జబ్బు వచ్చే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి, 10% ఉన్నాయా, 50% ఉన్నాయా, 70% ఉందా, 80% ఉందా, లేదు పేషెంట్ కీమోథెరపీలో ఉన్నాడు, మళ్ళీ రికరెంట్ ఉందా, రికరెంట్ క్యాన్సర్స్ నార్మల్గా రికరెంట్ ఉంటుంది. సో ఈ రికరెన్స్ అనేది ఉందా ఈ పర్టికులర్ డిసీజెస్కి, ఇవన్నీ మనకు రోజులు మనకు ముందే ఉన్నాయి. సో ఇవన్నీ టెక్నాలజికల్ డెవలప్మెంట్. సో ఇంతటితో నా యొక్క ఈ టాక్ అయిపోయిందండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను సమాధానం చెప్తాను. So, thank you, Dr. Shyam, for your wonderful lecture and providing so many details about the technological developments in plants and animals, and how they are helping, the technology helping for this to the society. So now I invite any questions from the students or any other teachers.
or participants. Madam Ashalata garu. Hello, sir. Madam, any questions from your students? Let them ask now. Yes, sir. Yes, yes. Leki Priya, madam. Madam, sir, madam is ready. Madam, if you have any questions, you can start, ma. Good evening, ma'am. Yeah, Dear please. students, if you have any questions, you can raise your hand so that you'll unmute yourself. They can unmute and then ask, or they can post in the chat box. Sudarshan, do you have any questions? Dr. Shyam, Sir. Yeah. I have a small doubt actually. Sir, When we induce a disease in animal model, sir. మనం జనరల్ గా జీన్ నాకింగ్ చేస్తాం కదా. అవును సార్. So how that specific like you have to know the sequence, right? Yes, exactly, sir. Then you have to deactivate a particular location. అవును. Okay. How it is done experimentally? Can you please throw some light on that? సో మనకు జీన్ నాకౌట్ టెక్నాలజీస్ ద్వారా ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ చెప్తాను సార్. ఒబెసిటీ ద్వారా మనకు నార్మల్గా మైస్ ఉంటారు. ఒక ఎలుకని తీసుకొని మీకు కావాలంటే ఆ ఇమేజ్ చూపెడతాను, జస్ట్ మినిట్. సో పర్టికులర్గా ఏమవుతుందంటే, మనకు ఫీడింగ్ ఇస్తాం. ఆ పర్టికులర్ నార్మల్గా ఉన్న ఎలుకని పక్కన పెట్టేసి ఇంకొక ఎలుకకి ఏం చేస్తామంటే ఫీడింగ్ ఇస్తాం. ఫీడింగ్ ద్వారా మనం కార్సినోజెనిక్స్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఫీడింగ్ ద్వారా ఇవ్వడం వల్ల తిన్న ఎలుక ఏమవుతుందంటే విత్ ఇన్ 15 to 20 days కు ఒబీస్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఒబీస్ గా కన్వర్ట్ కావడం వల్ల ఏమవుతుంది, మనం ఆ డయాబెటిక్ నేచర్ ని ప్రొడ్యూస్ చేసాం. డయాబెటిక్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి అది న్యాచురల్ ఉన్నటువంటి మైస్ ఒబీస్ గా ఉన్నటువంటి మైస్ గల వేరియేషన్ ఐడెంటిఫై చేసుకొని మనం ఏదైతే డ్రగ్ ని దాని మీద పనిచేయాలనుకుంటున్నామో, టెస్ట్ చేయాలనుకుంటున్నామో అది ఒబీసిటీ మైస్ మీద చేస్తాం. అంటే మనకు కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్స్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయి సార్. పర్టికులర్ కార్సినోజెన్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే, లైక్ కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి. ఈరోజు క్యాన్సర్స్ మనం చాలా చూస్తున్నాం. మరి అలాంటి క్యాన్సర్ జంతువుకు ఉండదు కదా, జంతువు మీద డైరెక్ట్ ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే కార్సినోజెన్స్ ఇంజెక్ట్ చేస్తాం. మనం ఇంజెక్ట్ చేసేసి ప్రొడ్యూస్ చేస్తాం. అది ఏ పర్టికులర్ మ్యూటేషన్ వచ్చిందో ఆ మ్యూటేషన్ ని మళ్ళీ మనం ఎట్లా సప్రెస్ చేయొచ్చో చూసుకొని ఆ పర్టికులర్ డిజైర్డ్ జీన్ ని మనం చేస్తాం సార్. ఇది మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది సార్ మనకు. ఓకే, ఇప్పుడు మనము టిష్యూ స్పెసిఫిసిటీ అని అంటాం. పర్టికులర్లీ ఇఫ్ యు టేక్ క్యాన్సర్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్, సార్ టిష్యూ స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉంటాయి కదా. అవును సార్. ఆర్గన్ స్పెసిఫిక్ కానీ టిష్యూ స్పెసిఫిక్ కానీ. ఓకే, సో ఆబ్వియస్లీ టిష్యూ స్పెసిఫిక్ అన్నప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ది జీన్, రైట్, సీక్వెన్స్. yes. So how easy that like identifying the location where you have to make it inactivate or maybe mutate? Identification of a location, it's not a big task, sir. కానీ ఇంజెక్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ టిష్యూ అనేది కొంత రీసెర్చ్ నడుస్తుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టెక్నాలజీ అవైలబుల్ లేదు మనకు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగినప్పుడు టిష్యూని చేయడం పెద్ద సమస్య కాదు సార్. మనకి ఈరోజు హార్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, కిడ్నీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, లివర్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. రీసెంట్ గా పిగ్ యొక్క గుండెని తెచ్చేసి మానవునికి పెట్టాం. అదే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. సో మనకు టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ పెద్ద సమస్య ఏముండదు. కాకపోతే ఎంతవరకు క్యాన్సర్, మీరు అన్నారు క్యాన్సర్ అన్నారు కదా, క్యాన్సర్ లో ఉండే టిష్యూ ఏంటంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్ గ్రోత్. అది సో విచ్చలవిడిగా సెల్స్ పెరిగిపోవడం దాని యొక్క లక్షణం. సో ఏ స్టేజ్ లో దాన్ని టిష్యూని కట్ చేసి ఏ స్టేజ్ లో మనం ఇంజెక్ట్ చేయాలనేది ఇంకా నడుస్తుంది. సో టిష్యూ స్పెసిఫిక్ అనేది కొంత టైం పడుతుంది సార్. కాకపోతే మనకు స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా కొన్ని రకాలైనటువంటి జబ్బులకు మాత్రమే టిష్యూ స్పెసిఫిక్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు.
Okay. So thank you very much, Dr. Shyam. Okay, any other questions? Sir, I am Dr. S.V. Ravikant, Head Biological Sciences. I have a small question, sir. Am I audible? Yeah. Yes, sir. Sir, Yeah. ఇంతకు ముందర టొమాటో అండ్ పొటాటో రెండింటిని కలిపి హైబ్రిడ్ వెరైటీగా చేద్దామని అనుకున్నారు సార్. దానికి పొటాటో స్కిన్ రావాలి, లోపల టొమాటో కంటెంట్ రావాలి అని. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా జరుగుతున్నాయా? అదర్వైజ్ మీరు ఇందాక టొమాటో ఎగ్జాంపుల్ చెప్పారు. టొమాటో తొందరగా కుళ్ళిపోవడం కానీ ఒక బరువు పడినా ఏమన్నా అవుతుంది. సో స్కిన్ ప్రొటెక్షన్ కి ఓన్లీ ఏ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ని చేంజ్ చేయడానికి అవుతుందా? దాని మీద ఏమన్నా జరుగుతున్నాయా? సార్ మనకు ఎంతో దూరంగా సార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొఫెసర్ ఆర్పి శర్మ గారు గత 16 సంవత్సరాలుగా చేస్తున్నాడు. అతనికి దాదాపు 8 కోట్ల ప్రాజెక్ట్ ఉంది, పేటెంట్స్ ఉన్నాయి సార్ టమోటో మీదని. చేయొచ్చు సార్, చేసి మార్కెట్ లోకి రిలీజ్ అవ్వచ్చు, అలాంటివి చేయొచ్చు సార్. కాకపోతే అతడు ఇంకా చేస్తుండు, రీసెర్చ్ చేస్తుండు. బట్ ఆ టెక్నాలజీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మనకి చేయొచ్చు, తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని అంటున్నారు సార్. ఈ జీన్ స్పెసిఫిక్ గా మనము ఐడెంటిఫై చేసి ఏమిటి డిసార్డర్ కాజ్ చేస్తుందో లేకపోతే ఏమిటి అని, దాన్ని పర్మనెంట్ గా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటి వరకు ఓన్లీ మేనేజింగ్ అని అంటున్నారు కొన్ని డిసార్డర్స్ కి. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఇన్ ఫ్యూచర్ దట్ రివర్సల్ కెన్ ఆల్సో హ్యాపెన్? రివర్సల్ అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్న ప్రాసెస్ సార్, అంత సింపుల్ గా అది కాదు. రీసెర్చ్ అయితే చేస్తున్నారు కానీ రివర్స్ అనేది నాకు తెలిసినంత వరకు కష్టతరమే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. Yeah, any others, sir? So, madam, if no more questions, you please conclude then. Madam, sir, our faculty, Dr. Lekya Priya will propose the vote of thanks, sir. Okay. Lekya, ma'am. Madam, I will propose the vote of thanks, madam. She is having some network issue, madam. Okay, sir. Okay. So this is Dr. S.V. Ravikant, Head Department of Biological Sciences. On behalf of Sri Vidyaniketan Degree College, I deem it a pleasure to thank the organizers of NIT Warangal, Professor Lakshma Reddy sir, Dr. P.Shyam, Professor Ramchandra garu, Kashinath sir, and all the organizers for permitting us to enjoy today's evening lecture. ఈ లెక్చర్, because the entire lecture was told in Telugu, I thought I will also propose vote of thanks little bit in Telugu. ఎలా అనిపించింది అంటే, ఒక్క మైక్రోబయాలజీ స్టూడెంట్స్కే కాదు, జనరల్ ఆడియన్స్ ఎవరికైనా అర్థమవుతుంది. ఇంట్లో మా మదర్ వింటుంటే మా మదర్ కూడా అర్థమవుతుంది అన్నంత బాగా చెప్పారు శ్యామ్ సార్. అండ్ హీ హాస్ కవర్డ్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్, జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్స్ దగ్గర నుంచి ప్లాంట్స్ తీసుకున్నా, లేదు యానిమల్స్ తీసుకున్నా, మిల్క్ ప్రొడక్షన్ తీసుకున్నా. ఎందుకని అనంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మేము కూడా మా పిల్లలకు చెప్తూ ఉంటాం సార్, పాపులేషన్ పెరుగుతోంది కానీ అర్త్ సైజ్ పెరగట్లా. దేర్ఫోర్ రీసెర్చ్ ఎట్లా ఉండాలి అని అంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా ఉండాలి, సో దట్ ఇట్ కెన్ మీట్ the demands of all the people, demands of the entire population. ఇది దృష్టిలో పెట్టుకుని చాలా స్పెసిఫిక్ గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్స్. We never thought that we would all get an opportunity to listen to you. So on behalf of Vidyaniketan Degree College, I take this opportunity to thank all the organizers for permitting us to join today's webinar. ఇంకా ఫ్యూచర్లో కూడా మీతో పాటు అసోసియేట్ అయ్యి మేము చాలా అప్డేట్ అవ్వాలి. మీతో పాటు ఒక మంచి ఎంఓయూ లాంటిది చేసుకుని మా పిల్లలు మినీ ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళు కూడా టెక్నాలజికల్ డెవలప్మెంట్ లోపల కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్ ఎ లాట్ అండ్
God bless us all. Thank you, madam. Thank you, sir. Thank you, Dr. Ravikant Garu. Definitely, of course, as long as this project is there, we will definitely do some activities to use up from even school level to higher students. It's only beginning. And of course, the scope project is given opportunity for all of us to, Yes, sir. Sure, sir. to organize this type of It has given immense opportunity to share the knowledge. Sir, do you have MSc master's programs? MSc Organic Chemistry we have, sir, right now. Great. Okay. Yeah, they have PG college, some PG programs are there. I went. Your organic chemistry students can interact with our faculty and maybe for possible internships and all. Sir, thank you, Sure, sir. sir. Thank you. Yeah. If even our college is providing the PhD admissions for the faculty working in the colleges. Okay. Yes. If anybody, of course, if non-PhDs, if anybody is there, they can register and fulfilling all the requirements. Definitely, sir. Yeah. That facility is also there with us, and you please better talk to our HODs so that they will help. Yeah. Yes, sir. Yeah. Thank you, madam. Finally, and we Thank are. you, sir. Yeah. Thank you, sir. We should thank you, sir. Thank you so much. Yeah. So we are thanking All the best wishes. All the best wishes. So he delivered this is the second talk he has given, and of course in the beginning he has given, and of course another second talk, and we will make use of his services again and again. Thank you, Dr. Shyam. Thank you, sir. Thank you for the opportunity, sir. So then we are closing it. Sir, can I leave? Yes, sir. Okay. Thank you, sir. Thank you, sir. Best wishes and all. Thank you. All of you have a very good